ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క ఎవరైతే మేజర్ పార్ట్ నుంచి మైనర్ పార్ట్ దాకా ఎవరైతే ఉన్నారో, స్కూల్ పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ని స్థాపించడం జరిగింది. ఎవరు లేదు కాబట్టి ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. మన డబ్ల్యూహెచ్ఆర్సీ టీం అందరూ మనం అంతా ఫ్యామిలీ కాబట్టి సీరియస్గా మాట్లాడుకుందాం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మాట్లాడొచ్చా? విత్ యువర్ పర్మిషన్? థ్యాంక్ యూ. సో నేనేమనేది ఏంటంటే, ఒక సంస్థలో జాయిన్ అయ్యాం, మనం ఏదో సేవ చేస్తున్నాం, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లోకి జాయిన్ అయ్యాం కాబట్టి నేను ఒక చైర్మన్గా ఉన్నాను, ఒక డిస్ట్రిక్ట్కి, ఒక మండలానికి సెక్రటరీగా ఉన్నాను, ఒక రాష్ట్రానికి ఉన్నాను, ఒక దేశానికి ఉన్నాను అని చెప్పేసి ఒక డిజిగ్నేషన్ వచ్చింది కదా అని చెప్పేసి మనం వర్క్ చేసుకుంటూనే వెళ్తున్నాం. ఒక సమాజ సేవ, స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి ఎలా అయితే చేస్తున్నారో, ప్రతి ఒక్కళ్ళు ఫుడ్ డొనేట్ చేస్తున్నారు, బట్టలు డొనేట్ చేస్తున్నారు, సమ్ గ్రాసరీస్ ఎవరైతే ఉన్నారో గ్రాసరీ డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడున్న నా ఫ్రెండ్స్ అందరిలో నేను అన్నీ గమనిస్తున్నాను. ప్రతి ఒక్కరిని, మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరితో నాకు నచ్చారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే నేను వాళ్ళతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతాను. నేను చూసిన వాళ్ళలో తన స్వాతి గుంటూరు డిస్ట్రిక్ట్ ఉమెన్స్ హెల్త్ చైర్మన్గా ఉంది. ప్లీజ్, విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ నడిపిస్తుంది. తన స్వచ్ఛంద సేవలు చేస్తూనే మన డబ్ల్యూహెచ్ఆర్సీ గురించి చూస్తూ, తన గురించి ఆలోచిస్తూ, ఎప్పుడు నాతో ఇంటరాక్ట్ అవుతూ నేను ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని చెప్పి కూడా తను అనుకొని, కానీ నేను హ్యూమన్ రైట్స్ గురించి నేర్చుకున్న తర్వాత, దాని మీద పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాత నేను అప్పుడు హ్యూమన్ రైట్స్లో జాయిన్ అవుతాను అని చెప్పేసి అని తనంతటగా తనుగా వచ్చి హ్యూమన్ రైట్స్ని చూస్ చేసుకోవడం జరిగింది. సో మెనీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే లాస్ట్ టైం ఇదే 2016లో 2016లో జరిగింది. ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అప్పుడు ఇంకా డివైడ్ కూడా కాలేదు. ఆ టైంలో అయితే హ్యూమన్ రైట్స్ అనే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి అని ఒక సర్క్యులర్ కూడా వచ్చింది. మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు ఆ టైంలో. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఆ రోజు ఎందుకు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు ఎవరైతే మానవ హక్కుల కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారో ఆ రోజు ఎందుకని రోడ్డు మీద నుంచోవాల్సి వచ్చింది, కొంతమంది దాక్కోవాల్సి వచ్చింది? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? బికాజ్ ఆఫ్ ప్రతి ఒక్కళ్ళు హ్యూమన్ రైట్స్ అంటే ఏదో దందా చేయొచ్చు, ఏదో నాకు కార్డు ఉంది కదా అని చెప్పేసి ఇంకొకరిని బెదిరించవచ్చు, ఇంకొకరిని సెటిల్మెంట్ చేయొచ్చు అనే ఒక తప్పుడు ఉద్దేశంతో ఉన్నారనేది నా అభిప్రాయం అండి. సో యాక్చువల్గా అయితే ఇదే ఫ్యాక్ట్, ఓపెన్గా మాట్లాడాలంటే ఇదే ఫ్యాక్ట్. మనం వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఫర్ ద పీపుల్ ఓన్లీ. ప్లీజ్ మైండ్ ఇట్ ఆన్ మై ఫ్రెండ్స్, వీఆర్ రిప్రజెంటేటివ్ ఫర్ ద పీపుల్ ఓన్లీ. మనం ఏదైతే ఉందో ఒక చట్టానికి, జ్యుడిషియరీకి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైతే ఉందో, మనలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ముందు ఆ కేసు ఏదైతే ఉందో ఫస్ట్ ఆ కేసుని స్టడీ చేయండి. మీరు గ్రౌండ్ లెవెల్లో ఇంపాక్ట్ వెళ్ళేటప్పుడు ఏమైతే ఉందో వాళ్ళు వర్షన్ ఏం చెప్తున్నారు, అవతల పార్టీ వర్షన్ ఏం చెప్తున్నారని ముందు విషయాన్ని మీరు గ్రహించాలి. వన్స్ ఎప్పుడైతే ఆ విషయాన్ని మీరు గ్రహిస్తారో దాని తర్వాత ఎవరైతే మనకి లీగల్ ప్యానల్ ఉంటుంది, లీగల్ సెల్ ఉంటుంది మన డబ్ల్యూహెచ్ఆర్సీలో, అట్ ద సేమ్ టైం అడ్వైజరీ బోర్డ్ అనేది నేషనల్ వైడ్ నుంచి ఇంటర్నేషనల్ వైడ్ దాకా మనకి అడ్వైజరీ బోర్డు ఉంటుంది. ఈ అడ్వైజరీ బోర్డ్ అనేది డైరెక్ట్గా కాంటాక్ట్ విత్ హెచ్ఆర్డి. హెచ్ఆర్డి ప్యానల్ అనేది టోటలీ డిఫరెంట్, ఈజ్ ద హ్యూమన్ రైట్స్ డిఫెండర్ ఫామ్ అన్నమాట. సో లాస్ట్ టైం అభినవ్, మన కమాండర్, వింగ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఆర్మీలో అభినవ్ గారు అక్కడ అనుకోకుండా ప్రమాదవశాత్తు పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ అనుకోకుండా పాకిస్తాన్లో పారాషూట్ ద్వారా దిగడం జరిగింది. గుర్తుందా అందరికీ? ఆ టైంలోని మన హ్యూమన్ రైట్స్ అతని రైట్ ఎలా కాపాడుకున్నాడో నేను చెప్తానండి, చిన్న 2 minutes అది. అతను ఎప్పుడైతే పారాషూట్తో దిగిన తర్వాత అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇతను ఒక టెర్రరిస్ట్ వచ్చాడన్న దాని మీద అందరూ కొట్టడం జరిగింది. బట్ ఆ రోజు సోషల్ మీడియా ఉండడం వల్ల ఈరోజు మన అభినవ్ గారిని మళ్ళీ వింగ్ కమాండర్ నుంచి ఇప్పుడు ఈరోజు కల్నల్ పొజిషన్లోకి మొన్న రీసెంట్గా రాష్ట్రపతి గారు కూడా ప్రమోషన్ చేయడం జరిగింది, రాష్ట్రపతి అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. సో అతను ఎప్పుడైతే అక్కడ దిగిన తర్వాత ఈ సోషల్ మీడియాలో అంతా సర్క్యులేట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వెంటనే అక్కడ ఉన్న మన లీగల్ ప్యానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాజ్ ఎ రైట్ యుఎన్ డిక్లరేషన్ కింద, ఐక్యరాజ్య సమితి డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ చూస్ చేసుకొని వీళ్ళు హెచ్ఆర్డీకి రిఫర్ చేసుకున్నారు. ఇండియన్ గవర్నమెంట్ హెచ్ఆర్డీకి రిఫర్ చేసి మా ఇండియన్ సోల్జర్ పాకిస్తాన్లో ఉన్నారు, అతను మాకు క్షేమంగా అప్పచెప్పండి అని త్రూ
చట్టాన్ని వినియోగించి చట్టం ద్వారా అడగడం వల్ల అతన్ని పాకిస్తాన్ గవర్నమెంట్ని యుఎన్ఓ అనేది ఆదేశించింది. ఐక్యరాజ్య సమితి అనేది ఇట్స్ నాట్ ఏ కామన్ ఇష్యూ, ఇట్స్ వెరీ పవర్ఫుల్. ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ దేశాలన్నీ కలుపుకొని ఒక సంస్థగా ఏర్పడి ఆ సంస్థ మాత్రమే ప్రపంచాన్ని మొత్తాన్ని నడిపిస్తుంది. ఒక ఎగుమతులన్నా దిగుమతులన్నా ఏదైనా సరే కంట్రోల్ చేయగలిగే యుఎన్ సెక్రటరీ జనరల్ అండ్ రిమైనింగ్ ఎవరైతే టీం ఉంటారో ఆ యుఎన్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ప్రతి దేశానికి ఉంటారు, ప్రతి చోట ఉంటారు అనమాట. సో మన హై కమిషన్ ఎలా అయితే ఉంటుందో, పాకిస్తాన్ హై కమిషనర్ ఇక్కడ ఉంటారు, బంగ్లాదేశ్ హై కమిషనర్ మన ఇండియాలో వర్క్ చేస్తూ ఉంటారు, మన ఇండియన్స్ అక్కడ హై కమిషనర్గా వర్క్ చేస్తారు. ఏదన్నా ఉన్నప్పుడు ముందు చర్చలతో సఫలమయ్యేటట్టు చూస్తారు. ఇన్ కేసు అది కాలేక పక్షంలో ఉంటే యుఎన్ఓకి రిఫర్ చేసి యుఎన్ఓ ద్వారా చర్చలు సఫలం చేసుకుంటారు. దట్ ఈస్ ద ప్రాసెస్. ఆ టైంలోని యుఎన్ఓ అనేది డైరెక్ట్గా ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది. మా ఇండియన్ అనే అభినవ్ అనే అతను ఉన్నారు, మా దగ్గర ఎవిడెంట్ ఉంది, సో అతన్ని క్షేమంగా తీసుకొచ్చి ఇండియన్ గవర్నమెంట్కి అప్పచెప్పండి అని ఆర్డర్స్ని పాస్ చేసిందన్నమాట. ఆ పాస్ చేయడం వల్ల ఆ రోజు మన ఇండియన్ గవర్నమెంట్ ఎంతో క్షేమంగా అతను డాన్స్ వేస్తున్న ఫొటోస్ కానీ ఇవి కానీ ఎవ్రీథింగ్ మొత్తం పబ్లిష్ చేసి దాని తర్వాత సగర్వంగా తీసుకొచ్చి మన ఇండియాకి అప్పచెప్పింది. బట్ అది సక్సెస్ చేసుకున్నాం. కానీ ఇలాగే జైల్లో, పాకిస్తాన్ జైల్లో అండ్ రిమైనింగ్ జైల్లో మగ్గిపోయే వాళ్ళు ఇప్పటికి కూడా ఖైదీలు ఉన్నారు. స్టిల్ ఈ రోజు మనం ఈ రాజమండ్రిలో ఉన్నాము. రాజమండ్రిలో ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా బెయిల్ ఇప్పించడానికి కూడా లేకుండా, బెయిల్ తీసుకోవడానికి ఎవరు కూడా లేక అలాగే జైల్లో సంవత్సరాల తరబడి మగ్గి ఉండే వాళ్ళు ఉన్నారు. డిఎల్ఎస్ లో వర్క్ చేస్తున్నారు కానీ సార్ వాళ్ళకి, మధు సార్ వాళ్ళకి వీళ్ళందరికీ తెలుసు కాబట్టి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అయితే ఏదైతే ఉంటుందో, మనం చట్టాన్ని ఒక లాయర్ని పెట్టుకోవాలంటే లాయర్ ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉన్నారు ఈ టైంలో. ఎంతో ట్రైబల్ అయినా సరే వాళ్ళు లాయర్ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం రిసీవ్ అవుతుందన్న సంగతి కూడా తెలియదు. సో దట్ అప్పుడు ఈ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎప్పుడైతే ఏర్పడిందో డిస్ట్రిక్ట్ వైజ్ దాకా, మండల వైజ్ దాకా కూడా ఏమైతే కేసులు ఇప్పుడు మనకు పరిష్కారం దిశగా చూపుతూ నేషనల్ లీగల్ అథారిటీ దాని తరపు నుంచి కేసులు పరిష్కారం వేదిక అని చెప్పేసి అని ఇప్పుడు కొత్తగా పెట్టి ఎన్ని కేసులు అయితే పరిష్కారం అవుతున్నాయో, ఎన్నో సంవత్సరాల నుంచి మగ్గిపోతున్న కేసులు కూడా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఇండియాని రూల్ చేస్తూ ఈ రోజు ఆ సమస్య అనేది పరిష్కార దిశగా ముందుకు అడుగు వేస్తున్నారు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, మీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఈ రోజు కొత్తగా వాలంటీర్స్గా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా, చైర్మన్గా, డిస్ట్రిక్ట్ చైర్మన్స్గా కూడా అపాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా లీడర్స్ మీట్ కాబట్టి లీడర్స్ వరకు మాత్రమే తెలియాలని చెప్తున్నాను. సో మీరు ఏదైతే ఉందో వర్క్ హార్ట్ఫుల్గా చేయండి. మనకి ఈ రోజు ఒక ప్రోగ్రామ్ చేయాలంటే 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి, 2 లక్షలు ఖర్చు అవుతాయి, మనం ఏదో చేయాలని చెప్పేసి అనుకున్నాం. ఈ రోజు ఈ మైక్ లేకపోయినా సరే, ఈ రోజు ఇలా ఉండైనా సరే మనం మాట్లాడుకోగలం. బట్ మనకు కావాల్సింది ఏంటంటే అవేర్నెస్ అనేది ఫస్ట్ మనకి రావాలి. మీ ట్రైనింగ్ సెషన్స్ మీరు తీసుకున్న తర్వాత మీరు ప్రజల దగ్గరికి వెళ్తే మీరు కూడా అదే అవేర్నెస్ ఇవ్వగలరు. ఏదో ఏసీ రూమ్లో పెట్టేసి ఏదో ఏసీ రూమ్లో ఉండేసి చేసేస్తే మనకైతే అది కుదరదు. మీరు 5గురు ఉన్నా సరే, లాస్ట్ టైం నా చిన్నప్పుడు నేను చూసింది సాక్షర భారత్ అని చెప్పేసి అని ఉంది. మీకు ఐడియా ఉందా? సాక్షర భారత్ అంటే మన అమ్మ వాళ్ళు, నాన్న వాళ్ళు ఎవరైతే చదువు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు పొలం పనులకు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళని ఇంటి దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి పలకలు అవన్నీ ఇచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ అనేది ఆ టైంలో తీసుకొచ్చింది. సో దట్ వాళ్ళకి అప్పుడు ఆకాలు, సంతకాలు చేయడం ఇవన్నీ నేర్పించేవారు. ఇప్పుడు అది లేదు, జరగట్లేదు. ఎందుకంటే అక్షరాస్యత రేట్ అనేది పెరిగింది అనేది లెక్కల వరకు చూపించారు, కానీ ఇప్పటికి కూడా స్టిల్ ఏలు ముద్రేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ అవేర్నెస్ కూడా మనం డబ్ల్యూహెచ్ఆర్సీ మెంబర్స్ చేయాలని నేను సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. సో ఇంకేదన్నా ఇంట్రాక్షన్ టీం తరపు నుంచి ఏదైనా మీరు ఏం చేయాలనుకుంటున్నారని మీరు ఒక మాట చెప్తే నెక్స్ట్ మాట ఎనీథింగ్. థ్యాంక్ యూ. కష్టపడి వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు, ఇక్కడ గ్యాదర్ అవుతున్న ఈ రోజుల్లో డబ్బులు ఇవ్వడానికి మొదలుతారండి, టైం ఇవ్వలేదు. సో విలువైన టైం ఇచ్చినప్పుడు కాంపిటీషన్ జాయిన్ అయ్యేటప్పుడు మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, లేదా ఏదైనా గోల్ ఉండొచ్చు. అదేదో మనం మాట్లాడుకుంటే దాన్ని ఎట్లా చేసుకోవచ్చు, ఏంటి అని మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డిస్కషన్ వదిలిపెట్టేసి మనం బయటకి వెళ్ళి మనం మాట్లాడుకున్నామంటే గాలి మాటలు తప్ప అది మీరేమనుకుంటున్నాను మనం తెలియదు, మనం ఏం చేయాలో మీకు తెలియని పరిస్థితి రాకుండా ఒక్క 10 నిమిషాలు దాన్ని కేటాయించుకున్నామంటే అదే ఇంపార్టెంట్. ఇంట్రాక్షన్ మీకోసమే.
ఎవరున్నా సరే వాళ్ళ వాళ్ళ ఉద్దేశాన్ని ఒక 2 నిమిషాల్లో క్లియర్గా చెప్తే నేను decision అనేది తీసుకుంటాం. మొట్టమొదటిసారిగా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే నాకు చాలా అభిమానం. అంటే మనిషిలా బతకడమే హ్యూమన్ రైట్స్. దానికోసం పుట్టింది కనుక ఛానల్ వరకు కూడా నాకు దొరకలేదు. అంటే డిపార్ట్మెంట్ ఆయన పేరు కనుక మాట్లాడవచ్చని చెప్పారు. ఈ కసబ్ గురించి కానీ లేదంటే ఇప్పుడు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు మానవ హక్కులు అంటే మనిషి ఎవరైనా సరే బతకడానికి హక్కు ఉంది, అది తప్పు అని చెప్పి పోరాడుతున్నారు. అయితే ప్రజల్లో కూడా ఒక బ్యాడ్ క్రియేషన్ అంటే డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, హ్యూమన్ రైట్స్ మీద వస్తున్నాయి. దాన్ని మనం ఎలా అధిగమించాలి అనే దీని మీద నాకు చిన్న సందేహం ఉంది. దాని గురించి తీరుస్తారని చెప్పి, అలాగే అంటే ఇది స్వార్థంగా కాదు, వచ్చి మమ్మల్ని ఆక్రమించారని కాదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు 2010లో మాకు ఒక ట్రైనింగ్ అంటూ ఆరంభం వెళ్ళి సర్టిన్ ప్రోగ్రాంలో కొన్ని ట్రైనింగ్కి బ్రహ్మారెడ్డి గారిని చెప్పి జన విజ్ఞాన వేదిక డాక్టర్ గారి ద్వారా బుక్స్ వాల్యూమ్స్ కొన్ని 3 వాల్యూమ్ బుక్స్ సీడీలు తయారు చేసి రాజశేఖర రెడ్డి గారు వీళ్ళని ఫస్ట్ ఎయిడ్ పూర్తిగా వీళ్ళకి అవగాహన కలిగించి మారుమూల ప్రాంతాల్లో రిమోట్ ఏరియాల్లో తిరిగి నిజంగా వైద్యం అందించాలనేటువంటి సదుద్దేశంతో ఉన్నారు కనుక వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి మాకు సర్టిఫికేట్లు ఇద్దామని అనుకున్న టైంలో ఆయన పరంపదించడం, తర్వాత ఏమో దాని గురించి పోరాటాలు, సుదీర్ఘ పోరాటాలు, తర్వాత 2-3 ప్రభుత్వాలు మారడం కూడా జరిగింది. అంటే హ్యూమన్ రైట్స్లో ఈరోజు నేను వచ్చాను కనుక నేను దాని గురించే కాకుండా ఏ విషయంలో సరే పోరాటానికి మీ అందరి సహకారం నాకు కావాలి. అంటే నాకు తెలియదు, అవగాహన లేదు, దయచేసి ఈ విషయంలో కూడా మీకు తెలియజేస్తున్నాం, దాని గురించి ఏమైనా హెల్ప్ చేస్తారని చెప్పి సభాముఖంగా ఒకసారి మీకు విన్నవించుకుంటున్నాను. నెక్స్ట్ ప్లీజ్ స్వాతి గారు. మా ప్రతి ఒక్కరు మీరు ఎక్కడికి వచ్చారు మాట్లాడు. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. నేను కూడా ఆర్ఎంపీ డాక్టర్ని. విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ అని ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతూ ఉన్నాను. బాలరాజ్ గారు హ్యూమన్ రైట్స్లో పెట్టే పోస్టులను చూసి సార్ వెంటపడడం లేదని, సార్ నేను కూడా జాయిన్ అవుతాను, నేను కూడా జాయిన్ అవుతాను సార్ చెప్పారు. కొంచెం స్టేబుల్ అయ్యి సంస్థ ద్వారా నడిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ చేసిన తర్వాత జాయిన్ అవ్వాలని చెప్పి రీసెంట్గా నాకు పోస్ట్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ గురించి నాకు పెద్దగా ఏం తెలియదండి. స్టార్ట్ జరుగుతుందండి, సార్ ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవైనా చేస్తారా, దీని గురించి ఏమైనా చెప్తారా అంటే, మీరు పెట్టే ప్రోగ్రామ్స్ రండి, అక్కడ చెప్తూ ఉంటారు, మీరు నేర్చుకుంటారు. కానీ సో ఈరోజు ప్రోగ్రాంలో పెద్దలు చెప్పినవి చాలా వరకు నేను నేర్చుకోవడం జరిగిందండి. చాలా అర్థమైంది కూడా హ్యూమన్ రైట్స్ గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. అండ్ 1 more సార్, డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారని అడిగారు. సో నా సంస్థ ద్వారా మరియు హ్యూమన్ రైట్స్ ద్వారా నేను స్త్రీలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసే క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ నుంచి. అండ్ జనవరి నుంచి అది తెలియజేయాలనుకుంటున్నాను. ఆ కుటీర పరిశ్రమల ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్త్రీలకు సంబంధించి మానవ హక్కుల గురించి కూడా సంబంధించిన వాళ్ళ హక్కులు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళకి ఎంతవరకు హక్కులు ఉన్నాయి, వాళ్ళు ఎంతవరకు వాళ్ళని సాధించుకోగలరు, వాటి గురించి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాను. దాని గురించి సరైన గైడ్లైన్స్ నాకు అందిస్తారని బాలరాజు గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 30 years తర్వాత గైనిక్ ఇష్యూస్ ఎక్కువగా వస్తుంది. యాక్చువల్లీ మెడికల్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటున్నాను. దానిపైన కూడా కొంచెం ఎంతో ప్రయాసపడి ఎస్టర్డే 3 o'clock బస్ ఎక్కారండి. అనంతపురం నుంచి, బళ్ళారి నుంచి, అండ్ కడప, రాజంపేట నుంచి, రాయచోటి నుంచి వాళ్ళందరి టీంని ఒక్కసారి స్టేజ్ మీద పిలుస్తాను. ఏమనుకోకుండా ప్లీజ్ వెల్కమ్. ఒక్కసారి ప్లీజ్. ఒక WHRC కోసం, మానవ హక్కుల కోసం పాటుపడడానికి ఎంతో కష్టపడి మహిళలు అయితేనేమి, పురుషోత్తమ టీం అయితేనేమి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా వాళ్ళకి మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్. ఇంట్రడక్షన్ తీసుకుంటే
పేరు చెప్పండి, ఏడే చెప్పండి. వేదికల నుండి పెద్దలకు మరియు నా తోటి స్నేహితులకు మరియు WHRC టీమ్ మెంబర్స్ అందరికీ నా నమస్కారాలండి. నేను రాయచూటి కాన్స్టిట్యూన్సీకి WHRC చైర్మన్గా ప్రజెంట్ వర్కింగ్ చైర్మన్గా పనిచేస్తున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు పురుషోత్తం కుమార్ సార్. ఫ్రీగా ఇంటరాక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. ముఖ్యంగా చెప్పదగింది ఏమంటే మనకు 1947 సంవత్సరం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్తో పాటు 8 మంది సభ్యులు కలిసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు. అదేవిధంగా ఈ రాజ్యాంగంలో ముఖ్యంగా ఈ హక్కులు విధులు అనేవి చర్చ జరిగింది. అదేవిధంగా హక్కులు సమానత్వ హక్కు, స్వాతంత్ర హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్ర హక్కు, సాంస్కృతిక విద్యా విషయ హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు అని ఈ హక్కులు ఏవైనా కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకొని అవగాహన కల్పించుకొని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఆర్గనైజేషన్కి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆర్గనైజేషన్ నుంచి మీకు ఏం కావాలి, ఎలా వర్క్ చేయాలనుకుంటున్నారు, డౌట్స్ అడిగారు అక్కడ మీరేమనుకుంటున్నారు? అదే అలా చేస్తాం. ఎవ్రీథింగ్ ఓకేనా? నెక్స్ట్ సత్యవతి రమాదేవి గారు ప్లీజ్. నమస్కారం అండి. సభకు పెద్దలు, నా పోటీ కలిసి అందరికీ నమస్కారం. నేను కడప రాజంపేట నుంచి వచ్చాను. నా పేరు రమాదేవి. నేను జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. యాజ్ అన్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ప్రైవేట్ స్కూల్లో. అంటే గర్ల్స్ సంబంధించిన డౌట్స్ వస్తాయి చాలామంది. కానీ మెచ్యూర్ అయినాక ఎలా ఉండాలి అంటే ఇప్పుడు లీగల్గా దిశ యాప్ గురించి అడుగుతున్నారు చాలామంది. మా ఊళ్ళో అడిగారు. మాది మారుమూల ప్రాంతం అండి. అంటే సిటీకి కొంచెం దూరం 5 కిలోమీటర్స్ ఉంటారు మేము ఉండే గురించి సిటీకి. దిశ యాప్ గురించి పిల్లలు చాలా మంది ఆడపిల్లలు అడుగుతారు, మేడం ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అని కూడా అడిగారు చాలామంది. దానివల్ల మేము దానికి పిల్లలకి గైడెన్స్ కూడా ఇచ్చాం. అంటే స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో అంటే ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఇచ్చాం. అలాంటి దీనివల్ల యూజెస్ ఏంటి, ఎలా యూజ్ చేస్తారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవండి. అక్కడ అప్పటికి ఫ్యామిలీలో ఒకరికే ఉంది. దానివల్ల కూడా ఎలా యూజ్ చేయాలి, ఏమైనా ఇస్తే ఎవరికైనా మీకు ఎవరికైనా ఉంటే ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద కూడా కంటిన్యూ ఇంకా మెచ్యూర్ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇదే సోషల్ అంటే మన సరౌండింగ్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేడీస్ గురించి. సరే ఇది అయిపోయిన తర్వాత మాకు కూడా ఉన్నాయండి పోలీసులో హెరాస్మెంట్ ఉండేది. దానివల్ల ఎలా అనే దానికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సత్యవతి గారు ప్లీజ్. మీ పేరు డిజిగ్నేషన్ చెప్పి అప్పుడు చెప్పండి. సెక్రటరీ నేను కడప రాజంపేట నుంచి వచ్చాను. యాజ్ నేను ఇప్పుడు ప్రజెంట్ చెన్నై పెట్టిన వాలంటరీగా వర్క్ చేస్తున్నాను కారపల్లి పంచాయతీ. బట్ ఇప్పుడున్న పొజిషన్లో కరోనా టైంలో కానీ హ్యూమన్ రైట్స్లో కానీ వీలైనంత వరకు మన హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి ప్రజలకు మనకు తెలిసిన ఉన్న హక్కుల్లోనే వాళ్ళకున్న సమస్యలు అన్నీ పరిష్కరిస్తూనే వచ్చారు. కరోనా టైంలో చాలామంది చాలామంది భోజనానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈవెన్ ఇది చెప్పండి. సోమశిల దగ్గర వరదలు వచ్చినప్పుడు మీరు ఏం చేశారని చెప్పండి. సోమశిల ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు పెంచడం ప్రాబ్లం వచ్చి ఫస్ట్ వాళ్ళకి జన నష్టం ఏ విధంగా అక్కడికి వెళ్తే చాలా బాధగా అనిపించింది. అక్కడికి వెళ్తే వాళ్ళు వచ్చి ప్రతి మనిషి వస్తున్నారు వెళ్తున్నారు మాకేం చేస్తున్నారని చాలా బాధపడుతున్నారు. చాలా వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత అరే మనిషి అలా నీళ్ళలో కొట్టుకొని వెళ్ళినా తృప్తి పడింది. వాళ్ళు కేవలం మనుషులుగా ఉన్నారు అంతే కానీ చాలా వరకు చాలా కోల్పోయారు.
డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి చూశాను. పురుషోత్తం గారు, రమాదేవి గారు, సత్యవతి గారు వాళ్ళ టీం అంతా వెళ్ళేసి ఆ వరదల్లో ఇళ్లతో సహా కొట్టుకొని వెళ్ళిపోయింది. అంటే చిన్న షార్ట్ టైంలోని ఆ డ్యామ్ ఎప్పుడైతే అన్నమయ్య డ్యామ్ కట్ అయిపోయిన తర్వాత ఎవరికి తెలియలేని పరిస్థితుల్లో ఇల్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చారు. చాలా మంది ముసలి వాళ్ళు అలాగే ఉన్న వాళ్ళు అసలు కనిపించలేదు. ఎవరు చనిపోయారు, చిన్న పిల్లలు కాదు, వృద్ధులైతే చేజారిన వ్యక్తులు వాళ్ళ బాధ గోడును ఎట్లా చెప్పుకుంటా వచ్చారంటే, మేము ఫస్ట్ టైం నెక్స్ట్ డేనే వెళ్ళి చూసాం. వర్ణనాతీతంగా ఉంది పరిస్థితి. మాత్రం ఇస్తారు, ప్రభుత్వం ఇస్తుంది కంపల్సరీ, కానీ వాళ్ళు ఇచ్చేలోపు వాళ్ళ బాధ, వాళ్ళ వేదన వర్ణనాతీతంగా ఉంది. ఓకే థ్యాంక్ యూ. ఏం పర్లేదు. రైట్ నెక్స్ట్ సార్ ప్లీజ్. ఇప్పుడు మాట్లాడండి సార్. ఇందాకంటే కొద్దిగా కూల్గా మాట్లాడండి సార్. ఇప్పుడు ఫ్రీగా మాట్లాడండి. మైక్ తీసుకుంటా. ఇందాక కూడా మీరు మైక్ తీసుకోలేదు. మైక్ తీసుకొని ఫ్రీగా మాట్లాడండి ప్లీజ్. మన ఆంధ్రలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో స్టడీ సరిగ్గా లేక ప్రతి ఒక్కరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తారు. కొంతమంది పిల్లలు వాళ్ళ ఫీజులు కట్టలేక రోడ్డు మీద తిరుగుతారు, ప్లస్ బ్యాక్ వేర్, చైన్ పుల్లింగ్, లేకపోతే ఈ టైప్లో బ్యాడ్ వర్కే చేస్తారు. అలాంటిది మనం కూడా ఒక సంస్థ ద్వారా మనం హెచ్ఎంస్ ద్వారా ఏదో స్కూల్ ఒకసారి ఒక్కొక్క స్కూల్ మనం అడాప్ట్ చేసి దాన్ని మంచి సర్వీస్ ఇచ్చేసి ఒక్కొక్క స్కూల్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు ఉద్దేశంతో ప్రతి స్కూల్లో కూడా మన హిందుత్వ తరఫున క్రిస్టియనిటీ ఎక్కువ ఉన్నాయి. మేము ఇక్కడ క్రిస్టియన్ ఉంటే దాన్ని క్షమించండి, దానికి పర్వాలేదు. బట్ మనం ఫస్ట్ భగవద్గీత శ్లోకం అనేది చెప్పేవాళ్ళు. జనగణమన ఎప్పుడు ఆ జనగణమన లేదు, ఏది లేదు, ఓన్లీ వారి క్రిస్టియనిటీ క్రాసే వస్తుంది. అందుకనే నేను కూడా ఏదో చెప్పానంటే ప్రతి మన స్కూల్లో అడాప్ట్ చేసి మనం ఎలా చెప్పాలి, పాటలు ఎలా చెప్పాలనేది కూడా చెప్తే ఫస్ట్ మనం మాతృదేవుడు గొడవ, పితృదేవుడు గొడవ కూడా అక్కడ లేదు, ఓన్లీ ద్వారా మన గుడిలో కూడా ప్రతి గుడిలో కూడా వర్కర్స్ మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి మెయిన్ పొజిషన్లో క్రిస్టియన్స్ ఇచ్చేసి ప్రసాదంలో కూడా ఇప్పుడు మా దేవి అప్పారావులో గుడి ఉంది, సాయిబాబా గుడి, అక్కడ కూడా ఆ గుడిలో కూడా మొన్న ఎదుర్కొన్న వైఎంసీఏ ఉన్నారు. అక్కడ మేడం గారు వచ్చి అక్కడ ప్రసాదం తిరుగుతుంది. ప్రసాదం కూడా అక్కడ పడిపోయిన తర్వాత అదే ప్రసాదం మనకి ఇస్తున్నారు. అలాంటిది వాళ్ళకి క్రిస్టియన్ వాళ్ళకి తింటూ దాంట్లో అదే సేమ్ ప్రొడక్ట్ అక్కడ వాళ్ళకి ఇస్తుంటే మనం ఎలా తింటాం? ఇప్పుడు మనం ఇచ్చే ప్రసాదం వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళు పెట్టిన ప్రసాదం మనం ఎలా తింటాం? అది దాని వరకు మేము ముందుకు వెళ్ళాల్సిందే కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ శాలిగ్రామి గారు ఇంకా ఇంకెవరైనా మేము సత్యసాయి సేవా సంస్థ అంటున్నారు. మేము చేసే పనులు కూడా మెడికల్ క్యాంప్స్ బాగా ఏజెన్సీ మారేడుమల్లి బొంగరాయి వరకు కూడా ప్రతి నెల క్యాంప్ జరుగుతుంది. మా డాక్టర్స్ మా గురువు గారు ఉన్నారు. మా సేవాదారులందరూ కూడా కంపల్సరీ వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి అనేది నేను ఏర్పాటు చేస్తామండి. ప్రతి నెల ఇది కరోనా వచ్చిన నుంచి ఒక 2 months నుంచి 2 years నుంచి ఆగ్రహం ప్రతి సంవత్సరం కూడా అండి. మా గోల్రామారావు మెయిన్ అండి రాజమండ్రి మెయిన్ సత్యసాయి సేవా సంస్థ నుంచి ఒక 15,000-2,000 మందికి కంపల్సరీ ప్రైజ్. అక్కడ వాళ్ళకి అవసరమైన ఏం అవసరం, ఏమో ఆపరేషన్స్ పడతాయా, వాళ్ళకి నుంచి ఛార్జెస్ పెట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ డాక్టర్ చూపించి ఒక మనిషిని అసిస్టెంట్ చేసి వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసి కంప్లీట్ తగ్గిన తర్వాత పేషెంట్ పంపిస్తాం. అలాగే అక్కడ చనిపోయిందండి వాళ్ళందరూ కూడా ఏవైతే పాటలు పాడతారో నీకున్నాడు అడుగు ఎలా మొబిలైజేషన్ అవ్వాలి. ఎన్ని నేను లాస్ట్ వీక్ 5 బస్తాలు పట్టించాను. అంటే మనం కట్టి విడివేసిన వాళ్ళు కట్టుకుంటాను కదా, అది అవసరం కాదు. మాకు ఇంకా స్పీడ్గా కొనుక్కోవడం తప్ప ఏమో పని చేయదు అంతే సార్. అక్కడ ఒక మనిషికి బట్ట కట్టుకునే అవకాశం మనం కల్పించాలి. ఒక చెరుకు కూడా బట్టలు కూడా ఓన్లీ షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అన్నీ కూడా టీషర్ట్స్తో సహా అన్నీ నేను 5 బస్తాలు నిన్న మొన్న ఆదివారం ఇచ్చాను. అలా అందరి దగ్గర గ్యాదర్ చేస్తాము.
అంటే నేను ప్రత్యేకించి ఒక సంస్థ నడకపోయినా ఇది సత్యసాయి సంస్థలో ఒక సేవా భావంగా ఒక మానవుడికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఉన్నాను. ఇటు వైద్యం అటు ఈ డ్రెస్ కూడా. నెక్స్ట్ రాజమండ్రిలో మాకు ఇంచుమించు 12 యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రతి నెల ప్రతి వారము 15 నెలల ఒక్కొక్క వీలు బట్టి గర్భిణీ స్త్రీలకి బిస్కెట్స్, వాళ్ళ ఫ్రూట్స్, బ్రెడ్, వాళ్ళకి ఏం కావాలి మెడిసిన్స్ ప్రతి నెల కూడా ఫ్రీ క్యాంప్స్ అండి, హోమియో క్యాంప్స్. హోమియో కూడా మేము వాళ్ళకి మెడిసిన్ కూడా మొత్తం ఫ్రీగా ఇచ్చి వైద్యం చేస్తున్నారు. అది నిజంగా స్వామిదయ, వాళ్ళు చేయించుకున్న వాళ్ళకి అదృష్టం ఉండేది. ఎందుకు చెప్తున్నానంటే మనకి పనికిరాని ఏమైనా వస్తువులు ఉంటే దయచేసి ఉపయోగపడే వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని ఆ ఉద్దేశంతో నేను తెలియజేస్తాను. నేను ఇచ్చింది గొప్పగా నేను చెప్పట్లేదు. దయచేసి థ్యాంక్ యూ. సార్ యాక్చువల్లీ ఇందాక సార్ రేస్ చేశారు కదా, స్కూల్స్లో ఏదైతే కంప్లైంట్స్ దాంట్లో వేస్తారో ఆ కంప్లైంట్స్ మన పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి సార్ ఇట్లా ఈ స్కూల్లో ఇవ్వడం వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంది, అది వాళ్ళు చెప్పుకోలేదు, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది వస్తుంది, ఇట్లా మన దాకా వచ్చింది, వాళ్ళకి ఏం మీరు దానికి మీరు అన్నట్టు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. అది ఎలా ఏంటి ఐసీసీ అనేది కూడా సార్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఐ విల్ ఫినిష్ అని చెప్పాను. ఇప్పుడు మీరు స్వాతి గారు ఏం చెప్పారంటే కొంచెం మహిళలు పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులు, రకరకాల వేధింపులు వాళ్ళు చెప్పుకోలేదు. అలాంటప్పుడు అక్కడ మన తరఫున డబ్ల్యూహెచ్ఆర్ తరఫున ఫిర్యాదులు పెడితే బాగుంటుంది కదా. దీనికి అఫీషియల్గా ఏంటంటే నేను ఇందాక చెప్పాను, సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ ఉంది 2013 ప్రకారంగా. ఈ యొక్క 10 మంది కంటే ఎక్కువ మంది పనిచేసే మహిళలు ఎక్కడైతే ఉంటారో పనిచేస్తారో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంతర్గతంలో ఫిర్యాదుల కమిటీ అని ఏర్పాటు చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని అఫీషియల్గా దాంట్లో ఏముంటారు, సీనియర్ ఎంప్లాయీ, ఓనర్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ హెడ్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్తో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కూడా ఉన్నారు. సో ఆ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధిగా మన డబ్ల్యూహెచ్ఆర్ రిప్రజెంటేటివ్స్ ఉంది అండ్ వీ కెన్ హ్యాండిల్ దట్ ఇష్యూ. దీనివల్ల జరిగేవి ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు తిరుగుతుంటారు, పనిచేస్తుంటారు, వాలంటరీ బేస్డ్ వాలంటరీగా బేస్ చేస్తున్నప్పుడు వారి పనికి తగ్గ ఈ విధంగా గుర్తింపు ఉందనుకోండి, కనీసం అక్కడ వారితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ మన రిప్రజెంటేటివ్ ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు అంటే అంతకు నుంచి ఇంకేం కావాలి. సో ఆన్ ది ఆపరేషన్ వీకెండ్ ఉంటుంది. సో ఆ లెజిస్లేషన్ ఏంటి అంటే చైర్మన్ గారు మనం డిస్కస్ చేసిన తర్వాత వీల్ ఫార్వర్డ్. డన్. గుడ్ ఈవినింగ్. బేసిక్ మెటీరియల్ ప్రొవైడర్స్ గౌరవ అధ్యక్షులు తిరుపతి గారు 2 నిమిషాలు మాట్లాడారు. ప్లీజ్ సార్, ప్లీజ్. నా పేరు కడ్డి తిరుపతి రాజమండ్రి. నేను 40 సంవత్సరాల నుంచి వైద్యం స్టార్ట్ చేశానండి. నేను బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర సంఘ గౌరవ అధ్యక్షుడిని, అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభాగంలో టౌన్ వైస్ ప్రెసిడెంట్ కూడా. మెయిన్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ చక్కటి నాకు ఫస్ట్లో అంత అవగాహన లేకపోయినా మీకు ఇంకోటి ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఛానల్ అని చెప్పి రాజమండ్రిలో కూడా ఒక టీవీ ఛానల్ స్టార్ట్ చేశారండి. అది CEO మాత్రం మున్సిపల్ గారండి. ఆయన కూడా మీలాంటి మీరు మాట్లాడుతుంటే నాకు ఎందుకో కానీ మీరు చిన్నోళ్ళైనా నాకన్నా మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా నాకు నేను ఇవ్వకుండా అయిపోయింది సార్. నేను స్పోర్ట్స్లో కూడా చాలా ముందంజలో ఉన్నానండి. నేను హై స్కూల్ చదివే టైంలోనే ఫుట్బాల్ గోల్ కీపర్గా ఇండియాకి నేను శ్రీలంక మీద ఆడాను. అప్పుడు 3-0తో మనం ఇండియా గెలిచిందంటే శ్రీలంక మీద గెలిచాం.
అప్పుడు శ్రీలంకని సింహళము అనేవారు, ఆ తర్వాత సిలోన్ అండి, ఇప్పుడు శ్రీలంక. అంటే ఇది నేను ఇప్పుడు ఏ సంవత్సరం చెప్పాను అనుకోండి, వీళ్ళందరూ నా వయసు బయట పెడతాను. చెప్పండి సార్. కాకుండా నేను సీరియల్స్ కూడా యాడ్ చేస్తుంటాను. తొలిపుత్రుడు, మనసు మమత, మాపుతాను కుడితాను. తర్వాత మూవీ కూడా చేశారు, కరోనాలో అది ఆగిపోయింది. మా హీరో గారు ఇది అయ్యేది. అలాగా దీనికి కొంచెం ఇలాంటి పార్టిసిపేట్ చేస్తున్నారండి. మీకు ఇంకొక విషయం ఏంటంటే 30 సంవత్సరాల నుంచి ఈ రాజమండ్రిలో 4 పోలీస్ స్టేషన్కి నేనే డాక్టర్నండి. ఎందుకంటే ఉచిత వైద్యం పెట్టాను. 30 ఏళ్ళ నుంచి ఉచితంగా నేను వైద్యం చేస్తున్నాను సార్. ప్రజెంట్ ఈ రోజున కూడా దివాంచలో ఒక కేసు కిందకు వెళ్తే ఆ కాలేజీ కూడా ఎంత స్పీడ్ వెళ్ళి ఒక మామూలుగా వస్తున్న ఒక పెద్ద అయింది గుద్దేశారండి. లక్కీగా అతను పక్కన ఇసుక పెద్ద వాటర్ ఉంది, దాని మీద పడ్డాడు. వీళ్ళిద్దరు మాత్రం ఒక పావు కింద మోసపోయిందండి ఇద్దరికి. అప్పుడు నేను గబగబా ఆంటీ కొంచెం వాళ్ళు కూడా అన్కాన్షియస్లో ఉన్నారు, గబగబా వెళ్ళి ఆక్సిజన్ పెట్టుకొని చూసి గబగబా కొంచెం కాఫీ ఏదో తీసుకొని నీళ్ళు ముఖం మీద కొట్టి ఒక ఆటో రప్పించి నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి నుంచి ఏర్పాటు నేను చేశాను సార్. ఇది సహజంగా నాకు వచ్చిందేనండి. ఈ పోలీసులు అన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడంటే ఏమీ లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళని చాలా భయంకరంగా కొడుతుంటే దాని వైద్యం మాత్రం రాజమండ్రిలో నేను ఒక్కడనే ఉంటుంది. వాడు కొడుతుంటారు, నేను చేస్తుంటాను. ఎవడో పుట్టుకతోటి మేము డాక్టర్లు అవ్వలేదు సార్, ఏమో ఒక దీనికి ఒక పెద్ద ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా ఈ రాష్ట్రంలోనే మంచి పేరు తెచ్చుకున్న హ్యూమన్ రైట్స్కి సంబంధించిన వ్యక్తులుగా నేను భావించాను. అలాంటప్పుడు మీరు కొడుతున్నది చేస్తుంటే నేను ఫ్రీగా చేస్తానండి. ఎవడో పుట్టుకతోటి దొంగపడండి. అట్లాగా ధవళేశ్వరంలో అడప వెంకన్నని ఆడు చాలా హార్మ్ఫుల్ నేచర్ అండి. ఆడు బిల్డింగ్ వేస్తే 20 లక్షలు ఉంటేనే కానీ దొంగతనం చేయడం. మన క్రికెట్లో కోహ్లీ అలాంటి వాడు, దొంగల్లో ఆడు అలాంటి వాడు, అంత ఫాస్ట్ అన్నాడు. ఆడికి ఇప్పుడు ద్రవిడి అని తెలిస్తే మనం భయపడతాం. ఆడెవడో అనిపేదగా ఉండి తెలిస్తే నేను బలమైన కాబట్టి నేను నమ్మకాలు పడతాను. అలాగా ఒక ఇంట్లో దొంగతనానికి హార్డింగ్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో ఎదురుతోటే ఆడు ఆ లేడీ ఏం చేసిందంటే పడుకొని ఉందండి. అది సెకండ్ షిఫ్ట్ డ్యూటీలో హార్డింగ్ ఫ్యాక్టరీలో డ్యూటీకి వెళ్ళేదండి. డ్యూటీకి వెళ్తే తలుపు తీసుకుని వీడు వచ్చేసాడు. వాడు ఎంత నేర్పాలంటే అండి, బీరువాళ్ళకి అడ్డొస్తే పిల్లలు కూడా పక్కకు తీసి లేకపోతే పక్కన పెట్టి అంత చాతుర్యం ఉన్న వ్యక్తి అండి అతను. ఆడి వీడు లైట్ వేసి ఆడు అన్ని ఎత్తుకేసుకుంటుంటే ఈవిడే అనుకుంది డ్యూటీ దిగొచ్చాడు నా మొగుడేమో అనుకుందండి. ఆ మొగుడేమో అనుకుందని వీడికి అప్పుడే వచ్చేసి బాత్రూంలోకి వెళ్ళి లైట్ వేసుకొని ఆడవుతున్నాడు. ఇదేంటి ఒకరి కదా ఇద్దరు ఎలాగా అనుకున్నాడు. అతనికి అప్పుడు వీడు దొరికాడండి. ఆ తలుపుకి వెళ్ళిపోతుంటే ఒక రాయి పెట్టుకుంటాం మనం పెద్దదిగా. ఆ రాయి తీసుకొని పట 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 అని చెప్పి ముఖం మీద కొట్టేటితో ఈ లోపల ఈడొచ్చాడు. ఏంటి పెద్ద ఎవరితో దెబ్బలాడుతుందంటే ఆడి కొడుతుంది పెద్దలకి. ఈ లోపల ఈడొచ్చి కొన్ని వేసేసాడండి. ఇది క్రైమ్లోకి తీసుకొచ్చారండి. అక్కడ డిఎస్పీ ఏం చేశాడంటే దీనికి ఎవరంటే నేను. అప్పుడు గబగబా నన్ను పిలిచారు రాత్రి. వాడు ఏమంటాడంటే అండి, ఒక క్వాలిఫైడ్ డాక్టర్ చేత ట్రీట్మెంట్ చేయించుకున్నాడు తప్ప ఆర్ఎంపీ డాక్టర్ చేత నేను చేయించుకోను అంటే ఈ లెక్కనాడు ఎంత తీవ్రంగా దొంగతనాలు చేస్తాడో. వాడు మళ్ళీనండి ఒక కార్ మెయింటెనెన్స్ అండి. ఏంటి ఇది పల్సర్ దగ్గర వస్తాడు దొంగతనానికి, అవసరమైతే అది వదిలేసి వెళ్ళిపోతాడు ఏంటి. అలా కట్టడానికి పళ్ళన్నీ కదిలిపోయి ఏంటి అతనికి నేనే తీయాలి పళ్ళు. సరిదానికి ఏమన్నాడంటే మీరు క్వాలిఫైడా అన్నారు. క్వాలిఫైడ్ అంటే వీడికి సమాధానం నేను చెప్పాలనిపించి క్వాలిఫైడ్ కాదు నేను వెరీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ని డిగ్రీ చెప్పను. అప్పుడేమో వాడు ఏంటంటే ఎన్ని చెప్పినా తీర్చుకుంటలేదండి, పళ్ళన్నీ కదిలిపోయి సెట్ అవుతాను. అప్పుడేమో డిఎస్పీ గారు ఉన్నారు, చాలా పెద్ద డాక్టర్ ఆయన ఎక్కడికి వెళ్ళా 1000 రూపాయలు ఫీజు ఉంటుంది కానీ వాడు అని చెప్తాడు, ఒప్పుకున్నాడు. నేను కూడా అలాగే అడిగింది. చాలా మందికి కూడా ఇప్పటికీ కూడా కొన్ని టోర్నమెంట్లో నేను క్వాలిఫైడ్ డాక్టరే అనుకుంటానండి. ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉంటుంది సార్. అయితే వాడికి ఎలాగైతే మొత్తం 8 పళ్ళు తీస్తానండి. తిమ్మిరి ఇవ్వద్దన్నాడండి. నేను తిమ్మిరిలోనే ఉన్నాను, తిమ్మిరి ఇవ్వద్దన్నాడు. అది ఇచ్చిన తర్వాత ఆయన మనం చేయడానికి కొనికాడు అనుకోండి. వాడికి వీళ్ళకి ఏంటంటే సుఖంగా డబ్బులు సంపాదిస్తారేమో, కంపల్సరీ హెచ్ఐవి పోస్తూ ఉంటారు.
కంపల్సరీ 90% ఈ దొంగలకు కానీ రౌడీ చేతులకు కానీ మళ్ళా కష్టపడితే రూపాయలు కాదండి, మళ్ళీ ముత్యాలు తీసుకుంటాను, హాయిగా ఎంజాయ్ చేస్తాను. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది నా అనుభవం అండి. అసలే బండ్లన్నీ తీసేసుకున్నాడు, అయిపోయింది, తీసేసాను. ఒక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను నా క్లినిక్కి ఐదుగురు మార్కెట్ స్టేషన్ దాటి ఐదుగురు మార్కెట్కి వెళ్తున్నానండి. ఇండికా కారు అమరావతికి కారు తీసుకొచ్చి నా బండికి అడ్డుగా పెట్టాడండి. అడ్డుగా పెడితే ఏంటి ఎవరన్నా అడ్డుగా పెట్టారంటే అందుకే వాడు ఒక మంచి సఫారీ డ్రెస్ వేసుకొని ఒక్కొక్కటి తులవన్నారా 2 తులాలు ఉంటుంది, 10 ఉంగరాలు ఎక్కి బ్రాస్లెట్ పెట్టి మెట్ట 3 చైన్లు వేసాడు. ఆడి పేరు అడప వెంకన్న. అతడికి వచ్చి సార్ నేను మీకు తెలుసా అని అడిగాడు. అంటే ఎవరు సార్ కారులో వచ్చింది మోటార్ సైకిల్ సార్ అన్నారు లేదండి. సార్ నేనెవరో నాకు అర్థం కావట్లేదు సార్ అంటే నేను ఎవరో చెప్పుకోండి ఇప్పుడు ఇట్లా క్విజ్ ప్రోగ్రాము ఈ క్విజ్ ఇప్పుడు పెడుతున్నావు నువ్వు, నాకు హాస్పిటల్ టైం వస్తుందా, పేషెంట్ ఫోన్ చేశారు అని చెప్పి కారు దిగి డోర్ తీసుకొచ్చి నాకు బతిలేదండి. ఆడి 5,000 రూపాయలు చూసేసాడండి, నాకేమో 250 రూపాయలు ఉంటుంది. అంటే మనం రోజు వేస్తాం, వాడు అప్పుడప్పుడు వేస్తుంటాడు అంతే. అయితే క్యాకేస్తాను అడపాకండి గారు అంటే కారు అన్నాడు, తెల్ల ఉంటే ఒరే అంటాం మనం, అడపాకండి గారు అంటే మీరేనండి అన్నాడు. అవును సార్ నేనే సార్, మా పళ్ళన్నీ మీరే తీశారు, ఇదిగోండి 20,000 పెట్టి కట్టించుకున్నానని చెప్పి పళ్ళు చూపించాడు. ఆ పళ్ళు చూపించిన తర్వాత నేను అసలు ఆడ అనుకోలేదండి. అసలు ఒరే మీరు ఇలా షూటుల్లో వస్తే ఏ వాళ్ళు కట్టగలరా, కట్టడానికి చూడు అక్కడ పడుకొని పెడితే నేను ఆడవాళ్ళు కట్టాను, ఎందుకంటే శుభ్రం ఇప్పిస్తుంది. అందుకోసం మీరు అలాగే ఆడవాళ్ళు కట్టగలరు, మీరు సఫారీ చేసుకొచ్చి మాకన్నా సబ్కాన్ఫిడెంట్గా ఉంటే మీరే చేయగలరా అని చెప్తే సార్ మీరు ఎందుకొస్తారంటే నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడు. విజిటింగ్ కార్డు ఇచ్చాడు ఏంటి. వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో MBA ఇంజనీర్స్ చదువుతున్నారండి. వీడి బిల్డింగ్ చూస్తే ₹1 కోటి పైన ఉంటుంది. ఇది మనసమేగా అర్థం. ఇట్లాగా వాడు ఏం చేశాడు ఏంటంటే అలా జరిగిందండి. ఆ సీన్ అక్కడ జరిగితే మన జనరల్గా ఈ పోలీసు స్టేషన్లో ఇందాక సీఏ గారు ఉన్నప్పుడు మాట్లాడవచ్చుంది, ఆయనకి కూడా తెలుస్తుందండి. ఎందుకంటే రాజమండ్రిలో 126 మంది రోడ్డు స్టేషన్లకి నేనే డాక్టర్, నేనే పోలా, ఇంకెవరి వల్ల అవదండి. ఒకడేమో చైన్ మింగేసి కడుపులో తిప్పేస్తున్నట్టు అటు అన్నిమిడి చైన్లు ఉంటాయి కదండి, దానికి అది మింగేసండి రైలు. అది నన్ను మొత్తం దేశమంతా ఉపయోగించుకుంటుందండి పోలీసు వాళ్ళు అమ్మకుంటారు తెలుసా. ఆ చైన్ మింగేసి కడుపులో నింపొస్తున్నట్టు యాక్ట్ చేస్తాడు. అది రైల్వే సంబంధించింది. ప్లాట్ఫామ్ మీద పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా సార్, అందులో ఒకటి ఎక్కడో ఇంట్లో చేసి కూడా అక్కడికి వెళ్ళాడు. అయితే రెడ్డి గారు ఉన్నారు అని మనం తీసుకుని ఫోన్ చేసి కనిపించారు. ఆ చైన్ మింగించినట్టు ఒళ్ళో తిరిగిపోతాడు. మీరు అందరూ బయటకు వెళ్ళండి, పోలీసు వాళ్ళు బయటకు వెళ్తారు. ఒరే నిజం చెప్పాను, నువ్వు మింగేవా, నీతోటి మాకు 30 ఏళ్ళు అనుభవం, నువ్వు మింగలేదు అంటే దేశాలు కొట్టేస్తారని చెప్పి అలాగే యాక్ట్ చేసింది. ఈ రకంగా మేము నెంబర్ ఆఫ్ హార్మ్ఫుల్ నేచర్స్ చూసామని. ఈ హైవేలో యాక్సిడెంట్ అవుతున్నా నేను సుమారుగా ఒక 15-20 మందిని నేను సేవ్ చేసుకుంటాను. ఇది నేను మాత్రం గర్వంగా చెప్పుకుంటాను. ఇది నేనే గర్వంగా చెప్పుకుంటాను. ఇప్పుడంటే పోలీసు వాళ్ళకి పని లేదండి, కొట్టడాలు లేవు. ఎందుకంటే ప్రతి రౌడీ గారిలో కూడా ఒక నాయకుడి పక్కన ఉంటాడు. వీడు ఏదైనా తప్పు చేస్తాడు తీసుకొస్తాడండి. ఇక్కడ బ్లేడ్ బ్యాచ్లు తిరుగుతున్నాయండి, ఆడికి కూడా రాజకీయ నాయకుడు సపోర్ట్ ఉంది సార్. ఆడి బ్లేడ్తో కోసేసి వచ్చి తీసుకెళ్ళిపోతాడు, మనం మాత్రం హాస్పిటల్ పాలైపోతాం. ఈ రకంగా ఇలా జరుగుతుంది. ఈ రాజ్యాంగం కూడా ఇలాగే జరుగుతుంది సార్. ఎందుకు చెప్పారంటే ఇవన్నీ హ్యూమన్ రైట్స్లో అంటే వాళ్ళు కూడా ఆ ఛానల్ పెట్టిన వ్యక్తి హుస్సేన్ అన్నతను కూడా అండి మంచి సేవా దృక్పథంతో కూడా ఆ ఛానల్ ఓపెన్ చేశాడు. ఎవరైనా ఛానల్స్ పెట్టుకుంటే అడ్వర్టైజ్మెంట్ కోసం పబ్లిసిటీ పెడతాడు. ఈ హ్యూమన్ రైట్స్ ఛానల్లో మాత్రం నో పబ్లిసిటీ, నో అడ్వర్టైజ్మెంట్. అతను ఈ రోజుని స్టార్ట్ చేసి ప్రతి నెల ₹3,80,000 శాలరీ ఇస్తున్నాడు. ఓకే, పబ్లిసిటీ ఏమి ఉండదు. ఎవరైనా వచ్చి మెడికల్ గురించి మాట్లాడాలి, పొలిటికల్గా మాట్లాడితే పడాలి. తర్వాత ఎవరైనా మర్డర్ కేసులు కూడా ఈ మధ్యన నేను చూసాను సార్. అండి కలుగుతాం సార్, ఒకసారి కలుగుతాం. వాళ్ళని మీరు ఒక్కసారి తెలుసుకుంటే మాత్రం మీకు చాలా వర్క్ ఉంటుంది. ఆ పేరు ఒకసారి నేను నన్ను బాబాయ్ అంటాడండి. అందుకోసం ఏంటంటే అండి
ఇటువంటి వ్యక్తులు సేవా దృక్పథంతో చేస్తున్నారంటే చాలా చాలా ఇదండి మాకు. వాళ్ళు చూస్తుంటే నాకు ఆశ్చర్యపోతున్నానండి. అతని వ్యక్తి ఇంత ఆదర్శంతో కలిగిన వ్యక్తులు అంటే ఆయన చూస్తున్నప్పుడల్లా వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా అంతకన్నా 100 రెట్లు ఎక్కువగా మాట్లాడారు. ఎంత చక్కగా మాట్లాడారంటే చిచి ఇన్నాడు కూడా మనం ఏదో సొంత కుటుంబం కోసం సంపాదించుకొని మనం చేస్తున్నాం తప్ప 10 మందికి సేవ చేస్తున్నామని ఏళ్ళది మాకు ఈ రోజు సార్ మీ యాక్చువల్గా మీ ఇద్దరు వల్ల నాకు తెలుస్తుంది. యాక్చువల్గా మీరే సార్ మీ ఇద్దరు వల్ల ఈ రోజు నుంచి నాలో పూర్తి మార్పు చూస్తానండి. అది కూడా మామూలుగా ఉంటుందండి. ఇక్కడ ఉన్న రౌడీ షీటర్స్ 166 మందిలోనండి. ఆడు రేపు చనిపోతానని వాళ్ళకి వెళ్ళి చెప్పలేదు. రేపు స్కెచ్ చేస్తున్నారు నువ్వు చదువుతావు చేస్తుందంటే అన్నయ్య నన్ను ఎవరు చేస్తాడు అన్నయ్య ఖచ్చితంగా ఆ రోజు చచ్చిపోయాడు. అలా 20 మంది చెప్పారు. 20 మంది చచ్చిపోయారు. చంపబడ్డారండి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా నేను డాక్టర్ని, శత్రువులకి మిత్రులకు కూడా. వీడేం చేస్తాడు, పలానా ఓటు స్కెచ్ చేస్తున్నాం చంపేద్దాం అని చెప్పి ప్లాన్ అవుతాడు. అప్పుడు నేను ఇంజక్షన్ చేస్తుంటాను. ఆ మాట నేను ఆలోచిస్తాను. వచ్చి చెప్తాను నేను ఒరే జాగ్రత్తగా అట్లా లేదని ఒకసారి ఒకడు ఇష్టప్రకాశ్ అని రాజమండ్రిలో మంచి రౌడీ షీటర్ అండి. ఆడు సిద్ధం రావాలని ఉంటారు. అక్కడ మధ్యలో పెట్రోల్ చేయమని చెప్పేసి నలుగురు కలిసి పొలం తిని మందు పడుతున్నారు. అప్పుడు నేను ఒక డెలివరీ కేసు చిత్తలావలో చేసి వచ్చేస్తున్నాను. 3 అయిందండి. టక్కున ఆఫీసర్ విన్నాను. నలుగురు కలిసి ఆఫీసర్ అంటే ఏమైనా ఉంటాయి తెర చూస్తాడు. అన్నయ్య నువ్వు అన్నయ్య లేదా నేను కాపుతుంది అన్ని కొడుతున్నాను చెప్పి పట్టుకొని అంటే ఒకటి ఫోర్స్ అండి. నేను కొట్టలేకపోయినా నా మాటలు పెట్టాడు పడిపోతాడు. ఖచ్చితంగా పడిపోతాడు. నా బండిలో ఇంత ఫ్యాన్ రాడ్ చూసుకుంటాను. ఆడు 2 కొట్టినప్పుడు నేను 4 వేసేస్తాను. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. సారీ ఇంతగా ఈ అవకాశం ఇచ్చిన మా సార్కి నేను హృదయపూర్వక తెలియజేస్తూ విరమిస్తున్నాను సార్. సార్ మీరు మాటలు చెప్తారు సార్. నిజంగా మీరు డాక్టర్ కాబట్టి షుగర్ కోటెడ్ పిల్లు అంటారు కదా సార్, అలాగా మమ్మల్ని నవ్విస్తూ చెప్పాల్సిన విషయాలు చాలా క్షుణ్ణంగా చెప్పారు సార్. చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. కానీ ఒక్క విషయం దొరికిపోయాడు ఏంటంటే మీ వైఫ్ చెప్పమన్నారు సార్, మీ అమౌంట్ చెప్పేశారు సార్. అంటే మీ అమౌంట్ 30 years అని చెప్పారు సార్. సో మీ వైఫ్ మాత్రం వేసేసుకుంటారు సార్. థ్యాంక్ యూ. మొత్తానికి వయసు మీ నోట్తో చెప్పించాను సార్. కులాల గోపించండి అండర్ 16 ఆడినప్పుడు మెన్ ఆడానండి. వాళ్ళ మిస్సెస్ లక్ష్మి నేను మిక్సర్ డబల్స్ విజయవాడ దండపూర్ రాజగోపాల్ మెమోరియల్స్ స్టేట్ ఆడాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఒక ఈరోజు మనం ఇంత మాట్లాడుకొని ఈరోజు ఇంత సబ్జెక్ట్ వచ్చిందని చెప్పి సార్ చెప్పారు. కానీ యాక్చువల్గా అయితే ఇంతవరకు ఈ ప్లాట్ఫామ్ని వేదికని రెడీ చేయడానికి నిజంగా ఆచార్య గారు అండ్ టీంకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. 100% ప్రతి ఒక్కరు చెప్పండి. ఎందుకంటే యాక్చువల్గా సార్కి హెల్త్ కూడా బాగాలేదు, బయటికి రాలేని పరిస్థితి నిజం. ఇదైతే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా లేదు సార్ నేను చేస్తాను, ఎందుకంటే యాక్చువల్గా ఇయర్ బెంగళూరులో జరుపుకోవాల్సింది. అక్కడ సెంట్ మదర్ టెరెసా యూనివర్సిటీలో ఆల్రెడీ దాని గురించి కూడా మాట్లాడాము. దగ్గర ఒక 5000 మెంబర్స్తో చాలా గ్రాండ్గా ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ ఈ వైరస్ ఏదైతే ఉందో ఒమిక్రాన్ వైరస్ ఫస్ట్ వచ్చింది బెంగళూరు. అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అప్రూవల్ చేసింది. దెన్ మెట్రో సిటీస్ కూడా ఆల్రెడీ 276 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫారినర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో కూడా వాళ్ళందరికీ పాజిటివ్స్ రావడం జరిగింది. సో అందుకని మెట్రో సిటీస్ అన్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఈరోజు COVID-19 నిబంధనలు పాటిస్తూ అతి తక్కువ మెంబర్స్ లీడర్స్తో మాత్రమే ఈరోజు మీటింగ్ అరేంజ్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి యాక్చువల్గా విజయవాడ అయినా సరే ప్రేమ్ గారు టీం స్వాతి అందరూ చేద్దాం అనుకున్నారు. బట్ దాన్ని కూడా నేను వద్దన్నాను. ఎందుకంటే లాస్ట్ December 10th జరిగేటప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం శాలువాలు ఎవ్రీథింగ్ తను ఒక్కడే ఇక్కడ ఉండి తన టీంతో స్టార్ట్ చేయగలిగారు. సో కాకపోతే ఏంటంటే ఈసారి సార్ ఆ ఆపర్చునిటీ నాకు ఇవ్వండి సార్ అని చెప్పి అంటే నేను మిగతా టీంతో కూడా అందరితో మాట్లాడి ఈరోజు అనంతపురం నుంచైనా బళ్ళారి నుంచైనా ఎక్కడి నుంచైనా సరే వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నుంచి సార్ వాళ్ళు ఈరోజు నేషనల్ టీం తరఫు నుంచి వీళ్ళిద్దరికి హ్యాట్సాప్ చెప్పాలండి. సార్ వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో 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 ఉన్నాయి. ఈరోజు గవర్నర్ గారికి అపాయింట్మెంట్ ఉంది మధు గారికి.
సుధాకర్ గారికి ఈరోజు దుబాయ్ నుంచి వేరే సార్ వచ్చిన్నారు. సో ఛానల్ గురించి మాట్లాడాల్సింది, అక్కడ ఒక అపాయింట్మెంట్ ఉంది. కేవలం నా కోసం రాత్రి 11 o'clockకి అన్నయ్య ఇలా జరిగింది, ఇక నా బ్రదర్ లాగే వీళ్ళని నేను, ఎందుకంటే ఇంతమంది ఉన్న పెద్ద మనుషుల్లో నేను ఒక్కనే యాక్చువల్గా అయితే నేను చిన్నోడిని నేను అనుకుంటున్నాను. సో వాస్తవంగా అయితే ఇదే. కాకపోతే ఏంటంటే ఆ భగవంతుడు దేవుడు ఇచ్చిన నాకు ఇచ్చిన నాలెడ్జ్, ఇలా మీలాగా పెద్దవాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో మీరు ఇచ్చిన నాలెడ్జ్నే నేను ఫస్ట్ నుంచి ఓన్ చేసుకుంటూ ఉన్నాను. నాకు సోషల్ సర్వీస్ అన్న అలాగే ఇష్టం, అలాగే ముందుకెళ్తూ ఉంటాను. కాకపోతే ఏంటంటే నేను ఒక 11 years బ్యాక్ ఇలాగే గుంటూరు జిల్లా సెక్రటరీగా జాయిన్ అయ్యాను మన అశ్వర్ గారు. సో ఇలాగే నేను వర్క్ చేసుకుంటూనే వస్తున్నాను. కాకపోతే ఏంటంటే నా వర్క్ని చూసి అలాగే స్టెప్ బై స్టెప్ కొద్దిగా నా పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే నేను ఇప్పటికైనా సరే ఒక కార్యకర్త, మానవ కార్యకర్తగానే నేను ఎస్టాబ్లిష్ అవుతాను. ఎందుకంటానంటే నేను వచ్చిందే అక్కడి నుంచి. మొన్న నేను ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకుంటే మన మధు గారు 63 times బ్లడ్ డొనేట్ చేశారండి. ఇది రెడ్ క్రాస్ నెంబర్. 63 times బ్లడ్ డొనేట్ చేశారు. అనేక వాళ్ళని రిమైనింగ్ ఉన్న వాళ్ళని కూడా నేను ఇన్స్పైర్గా తీసుకున్న తర్వాత మొన్న 26 timeలో బ్లడ్ డొనేట్ చేశాను. యాక్చువల్గా అయితే మొన్నే రావాల్సిన ప్రోగ్రామ్ కూడా కొద్దిగా నిరసన ఉండి అలా ఆగినాను. నేను ఇండియన్ రెడ్ క్రాస్ మెంబర్గా జాయిన్ అయ్యాను. అలా వర్క్స్ మనం చేసుకుంటూనే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నాను, మనం నాలెడ్జ్ ఇద్దాం. మన టీమ్ లెవెల్ అనేది WHRC టీమ్ అంటే ఒక యూనిక్గా ఉండాలి. కాకపోతే అందరిలాగా మనకు వచ్చింది ఏదో వైట్ అండ్ వైట్ వేసాం అంటే ఈరోజు యాక్చువల్గా బ్లేజర్ వేద్దాం అనుకున్నా. కాకపోతే ఎప్పుడు నేను బ్లేజర్ మీద ఉంటాను. అది దట్ ఈస్ లేదు సార్, దట్ ఈస్ WHRC ఫార్మేషన్ అనేది కంపల్సరీ విత్ బ్లేజర్ లేకుండా జరగదు ప్రోగ్రామ్ అని. కానీ ఈరోజు ఎందుకు జరిగిందంటే ఈరోజు మనం ఇంటరాక్ట్ ఫ్రీగా సర్వసభ్య సమావేశం అని చెప్పేసి సార్ కూడా దాన్ని మార్చడం జరిగింది. ఇలా మనం నాట్ ఫర్ సెలబ్రేట్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. దాన్ని పునస్కరించుకుంటూ మనం ఈ సర్వసభ్య సమావేశంలో ఈ సంవత్సరం మనం ఏం చేయాలి అన్న ఒక్క దాని గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు ఫ్రీగా మాట్లాడుకుందాం. వీఆర్ ఆల్ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ మెంబర్స్, అందరం మన మెంబర్స్. ఒక కార్యకర్తలాగా ఉండి మాట్లాడితే ఈ WHRCకి నేమ్ ఎలా వస్తుంది? ఈరోజు ఆచార్య గారు ఒక ప్రోగ్రామ్ చేశారు, రేపు స్వాతి గారు చేశారు, లేదంటే రమాదేవి గారు చేశారు. ఈ ప్రోగ్రామ్స్ వీళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళు వర్క్ చేసిన దాని గురించి కాదు, WHRCకి నేమ్ ఎలా వస్తుందని. WHRC అనేది ఇస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ ఇల్లీగల్ ఇష్యూలో మాత్రం ఇన్వాల్వ్ కాదు సార్. ఏది ఉన్నా సరే అఫీషియల్గానే ఉంటుంది, అఫీషియల్గా మాత్రమే వెళ్ళాలి. ఇన్ కేస్ మీరు కేసు తీసుకున్నా ఏదైనా చేయాలనుకున్నా సరే మీరు ప్రతి ఒక్కటి హెడ్ ఆఫీస్ని కన్సల్ట్ చేయకుండా ఎక్కడ పడితే ఎక్కడ, లేదనుకుంటే మీ టీం లీడర్ ఉన్నారు లేదా ఇంకొకరు ఉన్నారు మేడం ఏదో చెప్పింది అని చెప్పేసి అని మాత్రం పొరపాటును కూడా చేయొద్దు. ఎందుకంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 monthsలోని మళ్ళీ హ్యూమన్ రైట్స్ డ్రైవ్ అనేది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి మళ్ళీ దాని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పర్టికులర్గా పట్టుకొని ఇప్పుడు దాని మీద ఒక స్టడీ చేస్తుంది. లాస్ట్ టైం 40,000 ఆర్గనైజేషన్స్ ఇండియాలో ఉంటాయి, హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ 4,000 ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. ప్లీజ్ మైండ్ ఇట్ ఆన్ మై ఫ్రెండ్స్. కంపల్సరీ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అనేవి చేసాము అంటే లీగాలిటీలో మాత్రమే మనం వెళ్ళాలి. మనం చేస్తుంది లీగాలిటీ మాత్రమే మనం ఇవ్వాలి. అంతేగాని మనం ఏదో స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున స్వచ్ఛంద సేవలు చేసుకోవాలనుకుంటే సో మెనీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. బట్ దానితో కలిసి కూడా మనం వాళ్ళకి ఆల్రెడీ అఫిలియేషన్ ఇస్తున్నాము, వరల్డ్ వైడ్ అఫిలియేషన్ ఇస్తున్నాము. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా దాంట్లో మన అన్ని టైప్ అయి ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ అప్లికేషన్ ఇస్తున్నప్పుడు వాళ్ళు సర్వీస్ చేస్తూనే మన WHRC లోగో కూడా పెట్టుకొని వర్క్ చేస్తూనే వెళ్తున్నారు. అది ఓకే, ప్రాబ్లం లేదు. అప్లికేషన్ ఇస్తాము, అప్లికేషన్ ఇస్తాము, దాని ప్రకారం చేసుకుంటారు. బట్ మన WHRC ఒక వర్క్ కానీ మనం అసైన్ చేసామంటే అది ప్యూర్లీ లీగాలిటీ బేసిస్లో మాత్రమే మనం చేద్దాం, నిబంధనలకు లోబడి మాత్రమే చేద్దాం. ఇన్ కేస్ మీరు ఏదైనా చేయాలనుకున్నా సరే మీకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆ సపోర్ట్, లీగల్ సపోర్ట్ ఇవ్వడానికైతే ఈ స్టేజ్ మీద ఉండి నేను 100% నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. మనకి లీగల్ టీమ్ 100% అదైతే మాత్రం బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి. సో వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్లో కూడా మనం ఎన్రోల్ అయి ఉన్నాము. ఇంటర్నేషనల్ కోర్టులో కూడా ఇండియాకి సంబంధించి మీరు ఒకటి తీసుకున్నాను, చైనా వైరస్ ఇప్పుడు కనిపెట్టింది, చైనా మీద మనం కేసేద్దాం అని చెప్పేసి అన్నారంటే ప్రతి ఒక్కరు కేసు వేయచ్చు. బట్ లీగాలిటీలో మనం వేసిన కేసు ఫెయిల్ అవ్వకూడదు. ఒక బిల్లు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ ఏదైతే మనం కోర్టులో వేస్తున్నామో అంటే దానికి డాక్యుమెంటేషన్, డ్రాఫ్టింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. దట్ ఈస్ ఆ లీగల్ ఇష్యూస్ కానీ మన లీగల్ అడ్వైజరీ బోర్డు ఉంటుంది, లీగల్ సెల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేసి ఎవరైతే దాని గురించి వర్క్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్క మెంబర్ పేరుని దాంట్లో ఎన్రోల్ చేసిన తర్వాత మాత్రమే ఫైల్ చేస్తారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను
వర్క్ చేస్తున్నాను నాకు ఇది రావట్లేదు అనేది కాదు. ఈరోజు నాకు ఒక బాధ్యత ఇచ్చారు. యాజ్ ఏ చైర్మన్గా, నేషనల్ చైర్మన్గా నేను ఒక బాధ్యత తీసుకున్నాను కాబట్టి నా చైర్మన్ వర్క్ నేను చేస్తున్నాను. దట్ ఈస్ మీ రెస్పాన్సిబిలిటీ, మీ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఏమైతే ఇచ్చారో ఎవ్రీథింగ్ www.hrc.co.in అనేది మీరు వెబ్సైట్ చూడండి. దాంట్లోని ఎవ్రీథింగ్ ఉన్నాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీరు చదువుకోవాలన్నా అఫీషియల్గా చదువుకోవచ్చు. దాని కింద లింక్స్ ఉన్నాయి, జ్యుడిషియల్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటాయి. అవి కూడా మీరు చూసుకోవచ్చు. దానితో పాటు హెడ్ క్వార్టర్స్ రేపు ఈ కోవిడ్ జనవరి 31 దాకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు. ఆఫ్టర్ జనవరి 31 తర్వాత దుబాయ్ వెళ్తాము. ఇంటర్నేషనల్ ఎప్పుడైతే అక్కడ స్టార్ట్ అవుతుందో ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా జరుగుతాయి. మీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. అఫీషియల్గా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్తాం, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఈరోజు మీరు ఇక్కడ పుట్టిన వాళ్ళు, నేను ఒక గ్రామంలో ఒక పల్లెటూరులో నేను పుట్టిన వాడిని. ఈరోజు నేను ఢిల్లీ వెళ్ళైనా సరే నేను మాట్లాడగలుగుతున్నానంటే బికాజ్ ఆఫ్ నాకు ఆ నాలెడ్జ్ ఇచ్చిన, ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచి ఆ చట్టాలను రూపొందించిన అంబేద్కర్ వల్ల కూడా నేను కూడా సవినయంగా నేను చెప్తున్నాను. అది 100%. సో నాలెడ్జ్ పెంచుకోండి. ఎంతవరకు అయితే మనం తెలుసుకుంటామో, ఎంతవరకు అయితే మన దగ్గర నాలెడ్జ్ ఉంటుందో అప్పుడు మనం మాత్రమే నిలబడి మాట్లాడగలం. నాలెడ్జ్ ఎప్పుడైతే లేదో రేపొద్దున నీకన్నా ఇంకొక దొంగ విధంగా నాలెడ్జ్ ఉన్నా సరే ఈరోజు మనం జెన్యూన్గా ఉండే వ్యక్తి కూడా పడిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మనతో పాటు ఫేక్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ఒక నజర్ పెట్టండి. క్లియర్లీ చెప్తున్నాం ఆ WHRC మెంబర్స్కి. ఇన్ కేస్ ఏదైనా ఉంటే ఎవిడెంట్ కలెక్ట్ చేయండి. లాస్ట్ టైం ఈ హ్యూమన్ రైట్స్ పేరు మీద దందాలు చేసేటప్పుడు ఇదే ఈస్ట్ గోదావరిలోని అవినాష్ రెడ్డి పెద్దాపురం, ఇదే డిస్టిక్లో పెద్దాపురంలో అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ పేరు మీద దందాలు చేస్తూ ఒక 5 CR రన్ చేయడం జరిగింది. ఆ టైంలోనే ఈ హ్యూమన్ రైట్స్ ఇష్యూని తీసుకొని గట్టిగా స్ప్రెడ్ చేసి ఎవరెవరైతే ఫేక్ ఆర్గనైజేషన్స్, ఫేక్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 63 మెంబర్స్ ఆన్ రికార్డ్, 63 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు. ఆ టీంలోని వన్ ఆఫ్ ది మెంబర్గా నేను కూడా విజిలెన్స్ కమిటీలో నేను కూడా ఉన్నానని అఫీషియల్గా నేను ఒక ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. అలాగే నేను ఒకనే కాదు, ప్రతి ఒక్కరు మన టీం మెంబర్స్ కూడా ఇలాంటి కమిటీస్ ఎప్పుడైతే వేస్తారో ఆ కమిటీల్లో కంపల్సరీ ఉంటారు. ఇలా స్వాతి గారు అడిగినట్టు ఆ వర్క్ ఏదైతే జరుగుతుందో, ఇట్లా ఉమెన్ సెక్సువల్ హెరాస్మెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో దాంట్లోని మనం కూడా డైరెక్ట్గా ఒక ఫిర్యాదు పెట్టొచ్చా అని ఆల్రెడీ ప్రభుత్వం పెట్టింది. మన ఏపీ అని కాదు, ఇండియా మొత్తం ప్రతి చోట అది ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఇక్కడ టీం మెంబర్స్ ఎవరైతే రెడీగా ఉంటారో, మన టీం మెంబర్స్ స్వాతి గారు ఒక 12 మెంబర్స్ రెడీ చేశారని మనం గవర్నమెంట్కి రిఫర్ చేస్తాం. వీఆర్ ద రెడీ ఫర్ వర్క్స్ సర్వీస్ మేము ఇస్తాం అన్నప్పుడు గవర్నమెంట్ మనకి ఆర్డర్ ఇస్తుంది. సో మెంబర్గా మనం అపాయింట్ చేసినప్పుడు అన్నింటికి సర్క్యులర్ ఉంది, మనం కూడా అఫీషియల్గా చేస్తాం. లీగల్ సర్వీస్ మీరు ఇవ్వాలనుకుంటే దాంట్లో లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి జడ్జి గారికి మనం ఫార్వర్డ్ చేస్తాం. వాళ్ళు ట్రైనింగ్ సెషన్ పెడితే మళ్ళీ 3 days మనకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సర్టిఫికేషన్ ఇచ్చి మనకి ఐడి కార్డు కూడా ఇస్తారు లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి. అప్పుడు మీరు ఏదైనా కేసు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడాలన్నా సరే వీఆర్ ద కౌన్సిలర్ అవుతుంది. మనకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కౌన్సిలర్స్ అవుతారు. అదే మనం మామూలుగా వెళ్ళి మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ ఆఫ్ సెటిల్మెంట్ అవుతుంది. ఆ సెటిల్మెంట్ విషయంలో రేపొద్దున మీ లైఫ్తో పాటు మీ ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో ప్లీజ్ మైండ్ ఇట్ మై ఫ్రెండ్స్, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. అటు హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కి మాత్రం చెడ్డ పేరు వస్తుంది. వాటిని ఎలా ఎదుర్కోవాలి ఏంటనేది మాత్రం మీరు ఎప్పుడు రెడీగా ఉండండి. దాని విషయంలో అయితే మాత్రం మీరు మర్చిపోవద్దు. సో టైం అయిపోయింది కాబట్టి ఇంకొకటి ఎవరెవరైతే చెప్పండి సార్. థ్యాంక్ యూ అన్నారు ఆఫ్ ది సీరియస్ ఆఫ్ డిగ్నిటీ డయాస్. ఇవాళ మీకు చెప్పిన విషయాల్లో నేను ఇందాక మాట్లాడాను, అనుకోకుండా సడన్గా వచ్చి నేను మాట్లాడలేకపోయాను. కానీ ఈ హ్యూమన్ రైట్స్ గురించి ఫస్ట్ మీటింగ్ అటెండ్ అవ్వడం ద్వారా చాలా విషయాలు మాకు తెలిసినవి. అతని హక్కుని గౌరవిస్తే అతని హక్కును గౌరవిస్తాడు అని ఇందాక సార్ చెప్పడం జరిగింది. మనం ఏదైతే హక్కులు మనం కాపాడాలనుకుంటున్నామో ఎదురు వ్యక్తులు మనం ఎందుకు తిరగబడుతుంటే అతని హక్కులు మనం కాపాడుతున్నాం కాబట్టి ఈ సంస్థలో ముఖ్యంగా నేను ఆఫ్ ఆఫ్ రైట్ మోస్ట్ డేంజరస్ అని సార్ చెప్పడం జరిగింది. ఈ మీటింగ్ రావడం ద్వారా నన్ను మన లక్ష్మణ్ ఇన్వైట్ చేసినప్పుడు మాలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అలాగే మా వెనకతలు యువత ఉంది, మేము యువతతో ఉన్నాము. కాబట్టి మీరు ఏదైతే ఆర్గనైజేషన్ టేకప్ చేశారో అందులో కూడా మాలాంటి వాళ్ళకు కూడా మీరు బాధ్యతలు అప్పచెప్తే, మీరు ఏ బాధ్యతను అప్పచెప్తే దాన్ని చూస్తే తప్పకుండా నెరవేరుస్తూ మళ్ళీ ఆర్గనైజేషన్లో మంచి ఉన్నసి మేము కూడా కృషి చేస్తాం తెలియజేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఈ పట్టణానికి అనంతపూర్ నుంచి, కడప నుంచి, ఎక్కడి నుంచి సీనియర్స్ రావడం జరిగింది. మా రాజమండ్రి గొప్పతనం మీ అందరికీ తెలుసు.
వేదంగా ఘోషించే గోదావరి అమరధామముల శోభిల్లే రాజమహేంద్రి శతాబ్దాల చరిత్ర గల సుందర నగరి గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. అటువంటి మా మహానగర రాజమండ్రి వచ్చిన మీ అందరికి ఎక్కడెక్కడి నుంచారో అందరికీ కూడా మా రాజమండ్రి తరపున మీకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. స్టార్టింగ్ చెప్పాలి, ఈ రాజమండ్రి నగరంలో ఈ మీటింగు లాంటి ఇంకా మంచి మంచి మీటింగ్లు కండక్ట్ చేయడానికి కూడా మాకు మన ఆచార్య గారు మాకు కూడా సహకరించాలి. అలాగే నేను కాకినాడ నుంచి వచ్చాను, మా కాకినాడలో కూడా ఇలాంటి ఆర్గనైజేషన్ మీటింగ్లు పెట్టడానికి మాకు కూడా అవకాశం ఇస్తారని కూడా మరొకసారి విధంగా కోరుతున్నాం. మేము మాలో ఉన్న శక్తి సామర్థ్యాలను గుర్తిస్తే ఈ సంవత్సరంలో మేము కూడా సహకరిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇష్టమైన పాట సార్ బాగా గుర్తు చేశారని కనుగొని ప్రకాశం పంతులు గారి ఆంధ్రకేసర్ సినిమా రైట్ సార్. సార్ ఒక 5 minutes ముగించేద్దామండి. నాకు ఆ క్వశ్చన్స్లో ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థల గురించి ఏదైతే నాటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో గురించి సార్, దానికి సంబంధించి మనమందరం కూడా వీలైతే ఆర్ఎంపీ డాక్టర్స్ అందరితో కూడా సంతకాల సేకరణ ఉద్యమంగా చేపట్టి గవర్నమెంట్కి స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్లో రిప్రజెంటేషన్ ఇస్తూ ఎందుకంటే కొంచెం ఒకటి ఏంటంటే కొత్తగా చేయాల్సింది ఏం లేదు, కదిలించాల్సింది. కాబట్టి ఈ విధంగా కదిలించగలిగితే ఇప్పుడు ఈరోజు ఫస్ట్ ఎయిడ్ అనేది దాని ఇంపార్టెన్స్ ఏదైతే చెప్తున్నామో దాన్ని ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఆర్ఎంపీ అండ్ పిఎంపీ డాక్టర్స్ నిలబడతారు. కాబట్టి వారిని గుర్తించండి, వారి కోసం ట్రైన్ చేయండి అని చెప్పేసి అని దాన్ని తీసుకెళ్ళవచ్చు. దీన్ని ఎక్కువగా అంటే మెడికల్ డాక్టర్స్ అప్పట్లో ఆపేయారండి. బట్ మళ్ళీ దాన్ని సాధించే పరిస్థితికి ఉద్యమంగా తీసుకొస్తే లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా అయితే అవుతుందండి. దాన్ని మనం డబ్ల్యూహెచ్ఆర్ తరఫున టేకప్ చేద్దాం. అవునండి, దాన్ని మనం టేకప్ చేద్దాం. నెక్స్ట్ మీటింగ్లో మనం లోపల ఒకసారి దాన్ని మీరు ఎక్స్పర్ట్స్ మీరు దాన్ని డ్రాఫ్టింగ్ చేసేదా దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళవచ్చు. అలాగే మహిళా హక్కుల ఫిర్యాదుల గురించి చెప్తానన్నారు. హెల్త్ క్యాంప్స్ ఫర్ ఉమెన్ గైనిక్ ఇష్యూస్ గురించి స్వాతి గారు ఓకే అన్నారు. అలాగే రమాదేవి గారు పురుషోత్తం గారు అయితే కంప్లీట్గా తను ఏం చేస్తున్నారు మన హక్కుల గురించి కూడా చక్కగా మాట్లాడారు. రమాదేవి గారు అడాలసెంట్ గర్ల్స్ గురించి చెప్పారు. మెన్స్ట్రువల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది. జనరల్గా మెన్స్ట్రువల్ హైజీన్ గర్ల్స్కే అంటారు కానీ అంటే గర్ల్స్కే కాదు అవగాహన బాయ్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఆ పీరియడ్స్ అప్పుడు అసలు ఒక ఉమెన్ గర్ల్ ఎట్లా ఉంటుంది ఏంటి అని అర్థం చేసుకోగలిగితే అబ్బాయి రేపు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బంది రాదు. సో అట్లాంటి అది నేను ఒకటే చెప్తానండి, మెన్స్ట్రువల్ హైజీన్ సబ్జెక్ట్గా మాట్లాడేటప్పుడు ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన జబ్బు గురించి మాట్లాడతాం కానీ మనకు పుట్టుకకు కారణమైన పీరియడ్స్ గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతుంది. ఈవెన్ నాప్కిన్స్ తీసుకునేటప్పుడు కూడా పేపర్లో పెట్టి ఏదో అనే టైప్లో కాకుండా ఆ అవేర్నెస్ అనేది ఇట్ షుడ్ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఇన్ అస్. మేము మెన్స్ట్రువల్ హైజీన్ డే May 28 అండి. ఆ రోజు నేను, మా భార్య, మా పాప, మా బాబు ప్యాడ్స్ పట్టుకొని దీని గురించి మాట్లాడి మీడియా కూడా ఇచ్చాము. అంటే చేంజ్ అనేది ఎక్కడ కాదు, మన 9th కూడా స్టార్ట్ అవ్వాలి. మా పాప ఇంటర్మీడియట్ అంటే బాబు ప్రజెంట్ 9. ఇది చేసినప్పుడు 8th. సో అవగాహన అనేది ఏర్పడాలి. అది మంచి సబ్జెక్ట్. దానిపైన మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎలా చేస్తారో చెప్పండి. దాన్ని ఎక్కడి నుంచి ఐడియా వచ్చినా స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేసే విధంగా చేద్దాం. బట్ ఇట్స్ వెరీ మచ్ నీడ్ ఆఫ్ ది హవర్ అండి. థ్యాంక్ యూ అండి. అలాగే సత్యవతి గారు అక్కడ జరిగినవి చెప్పుకుంటూ వచ్చారు. వరదల బాధితులు ఎలా చేశాము ఏంటి అని చెప్పేసి అని. నెక్స్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్ సార్ పేరు ఒక్కసారి లలిత్ కుమార్ జీ సార్. నాతిని మీరు రైట్ సార్. లలిత్ కుమార్ గారు అంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్స్కి స్కూల్స్కి వెళ్తూ ఆర్థికంగా దెబ్బతింటున్నారు అనేది చాలా సెన్సిబుల్ ఇష్యూ అండి. ఇది మన దగ్గర ఎట్లా ఉండాలి, తల్లిదండ్రులు మేము అప్పుడు అంటే ఏమైపోయినా పరంగా పిల్లవాడు బాగుండాలనే ఉద్దేశంతో ఉన్న దాంట్లో చదివించడం పోయి అప్పు చేసి మరి చదివిస్తూ వీళ్ళు అప్పుల పాలైపోతూ మ్యాక్సిమం ఎకనామికల్ కండిషన్ 10th వరకు బాగా చదివిస్తారండి. కానీ పిల్లలు ఎదిగే కొద్ది ఖర్చులు పెరుగుతాయి, వీళ్ళ ఆదాయం పెరగదు. అలా చదువులు ఆగిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి సార్. రైట్లీ కోటెడ్. దాంట్లో మీరు స్కూల్స్ మనం వెళ్దామని అన్నారు చూడండి సార్. వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు. విలువలు, ఆ విలువల గురించి మనం చెప్పేటప్పుడు కరికులంలో వాళ్ళకు ఉన్నాయి సార్. 6th నుంచి 8th క్లాస్ సోషల్ స్టడీస్లో తీసుకుంటే కరికులంలో అవుట్ ఆఫ్ ద లెసన్లో ఉంటాయి. వాటిని మనం బేస్ చేసుకొని ఈవెన్ సార్ మీరు యోగా కూడా ఉంది కదా సార్, వీ కెన్ ఇంక్లూడ్ దోస్ పాయింట్స్. దాన్ని చేయొచ్చు. అంటే మీరు చెప్పినందుకు మీ పైన బాధ్యతనే కదా సార్.
చెప్పిన వాళ్ళ ప్యాషన్ ఉంటుంది సార్. ఆ ప్యాషన్ డ్రివెన్ మనం పనిచేస్తే ఇదో ఉంటుంది. కంప్లీట్ సమ్ ప్లాన్స్ సార్. దాన్ని ఇంకా అందరి గురించి చక్కగా చేస్తూ ఈస్ట్ కూడా ఒక యూనిట్గా, దీంట్లో ఒక మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుంటూ పనిచేయాలి. థ్యాంక్ యూ అండి. అలాగే సత్యసాయి సేవా సంస్థ తరఫున కూడా మనం వాడేసిన బట్టల్ని అంటే అది ఆయన మళ్ళీ చాలా డిగ్నిఫైడ్గా చెప్పారు. ఎందుకంటే దీన్ని ఇంకొక విధంగా మీరు భావించకండి అని. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే మనకు చివరిగా అయింది ఇంకొకసారి ప్రథమంగా ఉండొచ్చు. సో ఆ లీస్ట్ మ్యాన్కి అవసరం అవుతున్నప్పుడు ఇవ్వడానికి మనం సంకోచించకుండా దాతృత్వం కలిగి ఉండాలి. ఎందుకంటే జాయ్ ఆఫ్ వీక్ అండ్ ఇంటర్నేషనల్గా చేస్తారు. మీరు ఒక్క రోజు అది పెట్టుకోండి, ఒక డ్రైవ్ అని చెప్పుకోండి. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రి ఉభయ గోదావరి జిల్లాకి ఇప్పుడంటే కానీ కానండి, ఒక అంతకుముందు షాపింగ్ అంటే రాజమండ్రి ఈస్ట్ మా యాక్చువల్గా నీటికి వచ్చి ఆచండి. నేను బాటం అంతా హైదరాబాద్ కానీ మా నాన్నగారు 50 years బ్యాక్ ఇది అయిపోయారు. ఇక్కడ మళ్ళీ ఆసంట అవి ఉన్నాయి. సో సంవత్సరానికి ఒకసారి నేను వస్తూనే ఉంటానండి. కొంచెం మమకారం కూడా ఏంటంటే గోదావరి జిల్లా పైన అంటే ఏ విమర్శ ఉండకూడదు అన్నా కానీ కొంచెం మమకారం అయితే ఉంటుంది కదా. మా నాన్నగారు మా అమ్మగారు పుట్టిన ఏరియా, అందులో ధవళేశ్వరం అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళ ఏరియా. గేటు తీసేయాలంటే కింద పల్ల ప్రాంతంలో భయపడతారు. అంటే వరద వస్తుంది అని చెప్పేసి సమ్మర్లో ఎదురు చూస్తాం. గోదావరి వదిలేయాలంటే 2-3 రోజులు ఎర్రగా వస్తుంటుందండి. కొన్నిసార్లు శివాలు కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. సో కొంచెం నాకు ఇక్కడ ఈ ప్రాంతంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి సార్ ఆచంటేనండి, ఆచంటే. కానీ ఏం లేదు సార్ అక్కడ హ్యాపీగా వస్తాం, అలా ఉండి వెళ్ళిపోతున్నాం. ఏం లేదు, కంప్లీట్గా సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. దీంతో మాకు చుట్టంగా చుట్టూ రావడం తప్ప బంధుత్వంతో పెద్దగా ఇది లేదు సార్. ఇక వస్తుంటాం అంతే. సో దాని సందర్భంగా సార్ అలా ఇక్కడ ఏదైతే దాతృత్వంగా ఉన్నామో దానికి ఒక స్పెసిఫిక్గా పెట్టుకొని తీసుకొని చేయండి. ఏజెన్సీ ఏరియాలో ఏదైతే చేస్తున్నారు, మారేడుమిల్లి రంపచోడవరం ఏరియా, గ్రేట్ సార్. అలాగే మీ యూనియన్ తరఫున సార్ రెడీ గారు నిజంగా ఆయన వృద్ధులు అన్నారు కానీ సీనియర్ సిటిజన్స్ కాదండి. వాళ్ళు మనకు సీనియర్, మనం దగ్గరగా చూసేది వాళ్ళే. వాళ్ళ కోసం కూడా సీనియర్ సిటిజన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు అర్థమైంటుంది. 70 ఏళ్ళలో మనం వారికంటే గొప్ప అని ఎక్కడ అనుకోవచ్చు అంటే వారి అనుభవం మనం పంచుతున్నప్పుడు అంతకంటే ఎక్కువగా ఆలోచించవచ్చు. ఆ ఇచ్చే గుణం వారికి ఉండాలి, తీసుకునే గుణం మైండ్ సెట్ మనకు ఉండాలని. దే ఆర్ ది డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ అవర్ ఫ్యూచర్ అండి. యువకులు అంటాం కానీ దిశానిర్దేశం లేనప్పుడు ఎటువంటి యువశక్తి అయినా వ్యర్థమే సార్, నిర్వీర్యం అవుతుంది. అలా నిర్వీర్యం కాకుండా ఫస్ట్ నచ్చింది ఏంటంటే సార్, మీరు అంత టిపికల్ సబ్జెక్ట్ని కూడా మీరు సకల కళావాళ్ళు సార్. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏ మీటింగ్ పెట్టినా వీఆర్ రిక్వెస్టింగ్ యూ సార్, ప్లీజ్ అటెండ్ అండ్ ఎంటర్టైన్ అస్ విత్ యువర్ గుడ్ ఎడ్యుకేషన్ సార్. మీరు ఇచ్చేదాంతో సార్కి అలాగే ఇంకెవరైనా మర్చిపోతండి పేరున కూడా మ్యాక్సిమం మన అంశాలను వచ్చుండే సత్యపడి సార్ శివప్రసాద్ గారు సార్. అలాగే సార్, ఇలా మ్యాక్సిమం మీరు రేజ్ చేసిన ప్రతి పాయింట్కి ఆన్సర్లు వచ్చుండొచ్చు సార్. ఇంకొకటి ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు డబ్బుల్నే పెట్టడం అనేది తగ్గించండి. మనకు జ్ఞానం ఉంది సార్. అవర్ సబ్జెక్ట్ స్కూల్స్ పట్టుకోండి, కాలేజెస్ పట్టుకోండి. స్కూల్స్ అండ్ కాలేజెస్లో స్కూల్స్లో 9th క్లాస్ సోషల్ స్టడీస్లో ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే లెసన్ ఉంది. మనం ఆ లెసన్ పైన అవగాహన చెబుతామని చెప్పేసి ఒక పీరియడ్ తీసుకోండి. వాళ్ళలో మనం వెళ్తే అండి వాళ్ళు మాత్రం మనం మర్చిపోం. పాసిబిలిటీ ఉంటే సార్ సర్టిఫికెట్స్ పెద్ద ఖర్చు కాదు, కాంపిటీషన్స్ పెట్టండి. ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ January 24th నేషనల్ గర్ల్ చైల్డ్ డే, దానిపైన పెట్టండి. December 24th నేషనల్ కన్స్యూమర్స్ డే, దీనిపైన పెట్టండి. దేనిపైన ఒక టాపిక్ తీసుకోండి, కాంపిటీషన్స్ పెట్టండి. పిల్లలందరి దగ్గర నుంచి మనం తీసుకుంటాం, డిఫరెంట్ ఐడియాస్ మనకు వస్తాయి. తర్వాత మనం వాళ్ళ సర్టిఫికేట్స్ ఇద్దాం. సర్టిఫికేట్స్ అయితే అందరికీ లీడర్స్కే ఇస్తాం. కంప్లీట్గా స్కూల్స్ వాళ్ళు ఇచ్చేస్తారు. దాని ద్వారా ఎంటర్ అవ్వండి. ఎందుకు పిల్లల్లో మనం ఎంటర్ అవుతే పలానా LHRs నుంచి వచ్చారు అనేది వాళ్ళ ఇంట్లో చెప్తారు. రేపు వస్తున్న ఎలాంటి ఇష్యూ అయినా వాళ్ళు మనకు అప్రోచ్ అవ్వాలి. పిల్లలే గుడ్ మార్కెటింగ్ అనే మాట వాడుతున్నాను. ఎందుకంటే ఏ వస్తువైనా మీరు గమనిస్తే మన డ్రెస్సెస్ కంటే పిల్లల డ్రెస్లో రేట్ ఎక్కువ. వాళ్ళు మనం ఇంటి వరకు తీసుకెళ్ళగలుగుతారు. ఎప్పుడైతే మనం అలా వెళ్ళామనుకోండి ఖర్చు తగ్గుతున్నాం. ఇక్కడ మన పనులు మనం పని చేసుకుంటూ దీనికి సమయం కేటాయించడం ఎక్కువ అనుకుంటే దీనికి డబ్బు కేటాయించడం అనేది 4 సార్లు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాం. మేము తర్వాత సరదా తీరిపోయింది అన్నట్టుగా ఉంటుంది. సరదా తీరిపోయిందో దురద పోయిందో అని కాకుండా దీన్ని మనలో ఒక ఇన్బిల్ట్ క్వాలిటీగా ఉండాలి అంటే ఖర్చు లేకుండా
దీన్ని ఎంత సింప్లిఫైడ్గా చేసుకుంటే మనం దీంతో చక్కగా ప్రయాణం చేయొచ్చు, పదవులు వస్తాయి. పదవులు అనేది బాధ్యత పెరిగే కొద్దీ బాలాజీ గారే చెప్పారు 7 years బ్యాక్ ఇక్కడ ఉన్నారు, ఈ రోజు ఇక్కడ ఉన్నారు. అలాంటి అవకాశం ఆయన అప్పటికీ కదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆల్వేస్ WHRC కష్టపడే వారందరికీ కూడా లిఫ్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ఉంటుంది, ఎందుకంటే మనకు రాజకీయ పార్టీ కాదు కదా. ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ జరగడం వల్ల ఒక పెద్ద టాస్క్ మన WHRCకి వచ్చింది. నేను ప్రౌడ్లీ అనౌన్స్ చేస్తున్నాను, లలిత్ సార్ గారు ఈరోజు మనకి 2000 కుటుంబాలకు సరిపడిన బట్టలు ఏమైతే ఉన్నాయో దానికి సంబంధించిన థింగ్స్ అన్ని రెడీ చేసి ఉన్నారు. సో ఆ ప్రాజెక్ట్ అక్కడ చేయడానికి ఏమైతే ఉన్నాయో టీమ్కి నేను తర్వాత ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. అవి మొత్తం డొనేట్ చేయడానికి సార్ ప్యాక్ చేసి రెడీగా ఉంచారు. అవి మన WHRC తరఫు నుంచి చేయడానికి రెడీగా ఉన్నారు. సో ప్లీజ్, ఇది చాలా 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 గొప్ప విషయం. సో మన WHRC ద్వారా ముందుకెళ్తుందంటే అది మన అదృష్టమే అనుకోవాలి. సో నేను టాస్క్ అది తర్వాత మీకు నేను పర్సనల్గా చెప్తాను, దాన్ని బట్టి మీరు రెడీ చేయండి ప్లాన్. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శివప్రసాద్. నేను తుని నుంచి వచ్చాను. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అండి ఉమెన్ రైట్స్ మీటింగ్ రావడం. మీ అందరి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను సైతం అంటూ నా తరఫు నుంచి ఈ సొసైటీకి నేను ఒక సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను వాడపట్టాన్ని బాగా నేను అభ్యసించాను. నేను ఆయుర్వేదంలో కొంచెం బాగా పట్టుకుంది నాకు. నేను సో మెనీ కైండ్స్ ఇంకా అలోపతి డాక్టర్ ఉన్నారు ఇక్కడ. డాక్టర్ కదా, అలోపతి డాక్టర్ కదా, మీరు అలోపతి డాక్టర్ కదా కాదా? అలోపతిలో అంటే ఇంగ్లీష్ వైద్యంలో ట్రీట్మెంట్ ఎక్కడైతే ఆగిపోతుందో దాని కంటిన్యూషన్ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇవ్వడం జరిగింది. అంటే క్యాన్సర్స్ కానివ్వండి, లేదా ఇప్పుడు ఈ మధ్య వస్తున్న వైరల్ ఫీవర్స్ కానివ్వండి, లేదా పెరాలసిస్ కానివ్వండి, ఇవన్నీ డిజార్డర్స్ అంటారు. యాక్చువల్గా ఇలాంటి డిజార్డర్స్కి ఇంట్లోనే ఉంటూ బయట నుంచి ఏ వస్తువు కొనకుండా, నయా పైసా కూడా ఖర్చు పెట్టకుండా బయట నుంచి ఏం తీసుకోవచ్చు. త్రూ ఇంటి వైద్యం ద్వారా నెంబర్ ఆఫ్ క్యాన్సర్ నేను తగ్గించాను. దాని ద్వారా ప్రాక్టికల్గా నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, దాని మీద ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వదు. నేను అసోసియేషన్ తరఫు నుంచి నేను ఇచ్చే సపోర్ట్ ఏంటంటే ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్కి నేను హృదయపూర్వకంగా సహకరిస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత ఎవరైనా WHRCలో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నా సార్ అడిగారు కదా, అది మొత్తం ఆచార్య గారిని కన్సల్ట్ అవ్వండి. రిమైనింగ్ ఏం చేయాలి ఏంటనేది కూడా ఫర్దర్గా మళ్ళీ మనం ఇప్పుడు కొత్తగా మన WHRC తీసుకొచ్చేది జూమ్ సెషన్స్ కూడా తీసుకొస్తున్నాం. ఈ ఉన్న క్రిటికల్ పొజిషన్స్ రేపు మార్చ్ కానీ ఫిబ్రవరి దాకా మేబీ బయటికి రాలేకపోవచ్చు. సో అవి కూడా బయటికి రాలేకపోయినా మన వర్క్ అనేది ఆగకూడదు. లాస్ట్ టైం 82 days మనం ఎలా అయితే ఫుడ్ ప్రతిరోజు నీడీ పీపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో ట్రైబల్ దాకా లోపలికి ఎవరైతే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారో రూరల్ ఏరియాలోకి వెళ్ళి మన WHRC ఎలా అయితే చేసిందో ఈసారి దాని గురించి కూడా మళ్ళీ చేస్తాము. సో దానికి సంబంధించిన మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. జూమ్ కాల్లో లింక్ ఇస్తాం. ప్రతి ఒక్కళ్ళు గ్రూప్లో కూడా యాక్టివ్గా ఉండాలి. సో యాక్టివ్గా లేని వాళ్ళు కూడా ప్రమోషన్ అండ్ డీ ప్రమోషన్స్ కూడా జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.